ఓకే. సో, లాస్ట్ క్లాస్‌లో ఏవైతే మన స్క్రీన్ ఫ్లోస్ ఉన్నాయో, ఆ స్క్రీన్ ఫ్లోస్ మనం డిస్కషన్ చేసాం. మోస్ట్‌లీ ఇవాళ కంప్లీట్ బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో అవి ఫినిష్ చేసి, ఈవెన్ పాసిబుల్ అవుతే ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా వెళ్ళిపోదాం. సో, బేసిక్‌గా ఏదైతే స్క్రీన్ ఫ్లోస్ ఉన్నాయో అవి కంప్లీట్‌గా మనకి ఆ యూజర్ ఇంటర్ఫేస్ వల్ల యూజ్ అవుతుందన్నమాట. లైక్ స్క్రీన్ ఫ్లోస్ ఏంటి బేసిక్ పాకిస్తాన్ అండ్ ఇండియా విడిపోవడానికి రిలీజియస్ రీజన్స్ అని మనకు తెలుసు. అందుకే సో కాల్డ్ వార్స్. రైట్. సో, స్క్రీన్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు ఆ యూజర్కి ఏదైతే ఇంటర్ఫేస్ కావాలనుకుంటున్నామో ఆ సినారియోలో యూజ్ అవుతుంది. మేబీ ఆ యూజర్ ఒక స్క్రీన్ డిజైన్ చేయమన్నారు, ఫామ్ ఆర్ మేబీ డేటా క్రియేషన్ చేయడానికి, డేటా ఎడిట్ చేయడానికి, లైక్ డేటా టేబుల్ కోసమో ఏదో సమ్ పర్పస్లో క్రియేషన్ చేయమన్నారు అనుకుందాం. సో అదేంటి బేసిక్గా యూజర్ ఇంటర్ఫేస్. అక్కడ యూజరు యాక్షన్స్ పర్ఫామ్ చేస్తున్నాడు డేటా క్రియేషన్ చేయడానికి, డేటా ఎడిట్ చేయడానికి, డేటా డిలీట్ చేయడానికి. ఇవన్నీ ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ యూఐ సైడ్ మనం డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు స్క్రీన్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్తాం. బట్ దెర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ మనము ఈ స్క్రీన్ ఫ్లోస్ కాకుండా వేరే టైప్ ఆఫ్ ఫ్లోస్ని కూడా యూటిలైజ్ చేస్తాం. సినారియో ఏంటంటే మనం ఫార్ములా ఫీల్డ్స్ చేసాం. ఫార్ములా ఫీల్డ్స్లో ఒకటి చేసాం ఏంటి అంటే ఆ రికార్డ్ లోపల ఉన్న ఫీల్డ్స్ని మనము ఒక కొత్త ఫీల్డ్ క్రియేషన్ చేసాం. ఆ ఫీల్డ్ లోపల వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని డిరైవ్ చేయడానికి మనం సర్టెన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములాస్ రాసాం. దాంట్లో ఒక సినారియో ఏంటి, ఏదైతే చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఉందో ఆ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ లోపల పేరెంట్ ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని మనం యాడ్ చేసామన్నమాట. ఏది చిల్డ్రన్ ఆబ్జెక్ట్లో నుంచి మనం పేరెంట్ ఆబ్జెక్ట్ డేటాని యాక్సెస్ చేయొచ్చు. సో అప్పుడు ఏం చేసాము, ఈ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ అవుతుందో అప్డేట్ అవుతుందో దాంట్లో ఆ పేరెంట్ ఆబ్జెక్ట్లో ఉన్న ఏదైనా ఒక ఫీల్డ్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా యాడ్ చేసాం. సో నెక్స్ట్ దానికి ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ ఏంటి అంటే వాట్ ఎవర్ ఒక రికార్డ్ ఉందో అది ఏ రికార్డ్ అయినా పర్లేదు, ఏ ఆబ్జెక్ట్ అయినా పర్లేదు, అది ఎడిట్ అవుతున్నప్పుడు ఆర్ఎల్స్ క్రియేట్ అవుతున్నప్పుడు ఆర్ఎల్స్ డిలీట్ అవుతున్నప్పుడు ఈ 3 సినారియోస్ లోపల మనం సేల్స్ ఫోర్స్లో కొన్ని యాక్షన్స్ పర్ఫామ్ చేయాలి అనుకుంటాం. ఎగ్జాంపుల్ చెప్తా, లెట్స్ కన్సిడర్ మనము లీడ్ కన్వర్షన్ చూసాం. లీడ్ కన్వర్షన్లో క్లిక్ చేయగానే ఆ లీడ్ ఆబ్జెక్ట్ నుంచి మనకు అకౌంట్, కాంటాక్ట్ అండ్ ఆపర్చునిటీ, రైట్, ఇలా 3 ఆబ్జెక్ట్స్ అనేవి కన్వర్ట్ అవుతున్నాయి, అలా క్రియేట్ అవుతున్నాయి. అది ఎలా క్రియేట్ అవుతుంది అంటే అది క్రియేట్ అయ్యే టైంలో కూడా మనం ఏం ఫామ్స్లో డేటా ఫిల్ చేయట్లేదు ఆర్ఎల్స్ మనం కూడా ఏం యాక్షన్స్ని పర్ఫామ్ చేయట్లేదు. కంప్లీట్గా సేల్స్ ఫోర్స్ బ్యాక్ ఎండ్లోనే యాక్షన్స్ అంతా రన్ చేస్తుంది. దానికి ఆటోమేషన్స్ బిల్డ్ చేశారనమాట వాళ్ళు ప్రీ డిఫాల్ట్గా. ఈ ఆటోమేషన్స్ మనం ఇలాంటి యాక్షన్స్ పర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు యూజ్ అవుతాయి. ఇది యూజర్కి కనిపించదు, కంప్లీట్ బ్యాక్ ఎండ్లో రన్ అయిపోతుంది అనమాట. మేబీ ఇక్కడ వచ్చే సినారియోస్ ఆర్ఎల్స్ టాస్క్లు ఎలా ఉంటాయంటే ఒక రికార్డు క్రియేట్ అయింది, మేబీ పేరెంట్ రికార్డ్ అనుకుందాం. పేరెంట్ రికార్డు క్రియేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ని క్రియేషన్ చేయడం, ఆర్ఎల్స్ చిల్డ్రన్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్ రికార్డ్ని అప్డేట్ చేయడం, పేరెంట్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ని అప్డేట్ చేయడం. ఈ 3 సినారియోస్ ఏవైతే ఉన్నాయో వీటి బేసిస్ని మనం చేయడానికి మనకు ట్రిగ్గర్ ఫ్లోస్ ఉంటాయి. ట్రిగ్గర్ ఫ్లోస్ అంటే ఒక రికార్డ్ క్రియేట్ అయినప్పుడు ఆర్ఎల్స్ ఒక రికార్డ్ ఎడిట్ అయినప్పుడు డిలీట్ అయినప్పుడు ఆటోమేషన్ బ్యాక్ ఎండ్లో ఫైర్ అవుద్ది ఆటోమేటిక్గా. ఇంకా మనం ఏం చేయము, కంప్లీట్ ఆటోమేషన్ అనమాట. ఆ రికార్డ్ క్రియేట్ అవ్వగానే ఇది స్టార్ట్ అయిపోద్ది, మనకు కావాల్సిన యాక్షన్ ఏదైతే ఉందో యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఏంటిది, ఒక ఎగ్జాంపుల్, అకౌంట్ రికార్డ్ క్రియేట్ అవుతుంది. మనకేంటి అంటే అకౌంట్ రికార్డ్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో క్రియేట్ అయిన ఎవ్రీ టైమ్ మనకు ఆ అకౌంట్ రిలేటెడ్ చిల్డ్రన్ రికార్డ్స్ అయిన కాంటాక్ట్ని కేస్ని క్రియేషన్ చేయాలనుకుందాం. అది మనం మాన్యువల్గా చేయలేం కదా ప్రతిసారి, దానికి ఆటోమేషన్లో అయితే మనకు కావాల్సిందే. సో మనం ఏం చేసామంటే ఈ ఆటోమేషన్లో ఫస్ట్ స్టెప్పే ఫ్లో. ఇది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది, చాలా కాంప్లెక్స్ సినారియోస్ని హ్యాండిల్ చేయొచ్చు. ఇందులో ఈ ట్రిగ్గర్ ఫ్లోస్ అనేవి అవుతున్నాయి, ఇక్కడ చూసారు కదా ట్రిగ్గర్ ఆటోమేషన్స్ అని, ఇవేంటంటే ఆటోమేటిక్గా లాంచ్ అయిపోతాయి. ఏది మన డేటాబేస్లో ఏదైనా యాక్షన్ పర్ఫామ్ అయిపోయినప్పుడు, మేబీ ఇన్సర్ట్ అయ్యి ఉండొచ్చు, డిలీట్ అయ్యి ఉండొచ్చు, ఆర్ అప్డేట్ అయ్యి ఉండొచ్చు. ఇలా ఏ యాక్షన్ పర్ఫామ్ అయిన డేటాబేస్ లోపల మనకు కావాల్సిన ఈ ట్రిగ్గర్ అనేది వర్క్ అవుతుంది, లైక్ స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయాక దాంట్లో మీరు ఏం చేయాలి ఏంటి అనేసి మనం డిసైడ్ చేస్తాం, రైట్. ఇక్కడ ఈ ట్రిగ్గర్ ఆటోమేషన్ సెలెక్షన్ చేసిన తర్వాత రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో ఉంది కదా, ఇది సెలెక్షన్ చేయండి. సేమ్ ఈ రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోనే మీకు ఇక్కడ క్లారిటీ వస్తే నెక్స్ట్ మనం ఫర్దర్గా చేసే అపెక్స్ ఏదైతే ఉందో అపెక్స్ కూడా మీకు క్లియర్గా ఉంటుంది. బికాస్ ఈ ట్రిగ్గర్ ఫ్లోనే ఇంకా ఎక్కువ కాంప్లెక్సిటీని హ్యాండిల్ చేయాలి అంటే మనము అపెక్స్లోకి వెళ్తాం. అక్కడ జస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ మీరు కోడింగ్ చేస్తున్నారు, ఇక్కడ కోడింగ్ ఏం చేయట్లేదు, కంప్లీట్ డ్రాగ్ అండ్ డ్రాప్. బట్ లాజిక్ ఏదైతే ఉందో సిమిలర్గానే ఉంటుంది. ఇక్కడ మనం ఎలా అయితే ఆ లాజిక్ని పర్ఫామ్ చేస్తున్నామో, డేటా ఫెచ్ చేయడము, డేటా యాడ్ చేయడము, డేటా మ్యాప్ చేయడము, డేటా డిలీట్ చేయడము, ఇన్సర్ట్ చేయడం, అప్డేట్ చేయడం, ఎవ్రీ లాజిక్ ఇక్కడ అక్కడ సేమ్ ఉంటుంది. అక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలిమెంట్స్ కాకుండా అక్కడ మనం అపెక్స్లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోడింగ్ చేస్తున్నాం. బట్ ఈవెన్ మీరు కోడింగ్ చేస్తున్నా కానీ మీరు స్టిల్ ఒక 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టినా ఆ ఎక్స్పీరియన్స్ని మేనేజ్ చేసేలా
మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. దానికి ఏంటి అంటే మేజర్ రీజన్, ఒకప్పుడు అంటే మనకి ఏఐస్ అయితే లేవు. బట్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన ప్రతి ఏఐ చాలా బాగుందనమాట. అది చాట్‌జీపీటీ అయ్యి ఉండొచ్చు, క్లాడ్ అయ్యి ఉండొచ్చు. క్లాడ్ అయితే ఇంకా చాలా బెటర్గా ఉంది. బట్ తక్కువ ఫ్రీ క్రెడిట్స్ ఉన్నాయన్నమాట. చాట్‌జీపీటీ అయితే మనకి ఎక్కువ ఉన్నది. బట్ క్లాడ్ తక్కువ క్రెడిట్స్ ఉన్నా స్టిల్ చాలా ప్రోగ్రామింగ్లో చాలా యాక్టివ్గా ఉంటుంది అండ్ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అయితే కంప్లీట్గా మనం డిపెండ్ అవ్వకూడదు. ఎప్పుడైనా మనం ప్రోగ్రామ్ రిలేటెడ్ ఆర్ కోడ్ రిలేటెడ్ కంప్లీట్గా ఏఐ మీద కూడా డిపెండ్ అవ్వకూడదు. అది ఎలా యూజ్ చేయాలంటే, ఒకప్పుడు మనం స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళం. అలా కాకుండా ఇప్పుడు అది ఇచ్చే కోడ్ యూటిలైజ్ చేసుకొని ఒక 60-70% ఆఫ్ మనం వర్క్ చేసేస్తే రిమైనింగ్ 20-30% ఆఫ్ వర్క్ మనం చేయాల్సి ఉంటుంది. ఈవెన్ కొన్ని సినారియోస్లో మనం ప్రాపర్గా ప్లాన్ చేస్తే కంప్లీట్ చాట్‌జీపీటీ కోడ్ మీరు కాపీ పేస్ట్ చేసినా వర్క్ అవుతుంది. ఈవెన్ ప్రొడక్షన్లో కూడా వర్క్ అవుతుంది. ప్రాపర్ ఆప్టిమైజ్డ్ కోడ్, ఈవెన్ కోడ్ రివ్యూ చేసినా మీకు అసలు ప్రాబ్లం ఉండదు దానివల్ల. ఎందుకు అలా అవుతుంది, ఎందుకు అలా పాసిబిలిటీస్ అవుతున్నాయంటే, మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా కాపీ పేస్ట్ చేస్తే ఈజీగా దొరికిపోతారు మీరు, అది చాట్‌జీపీటీ కోడ్ అని చెప్పేసి. అలా కాకుండా ఇప్పుడు ఒక సొల్యూషన్ బిల్డ్ చేయాలంటే సర్టెన్ ఒక ఆపరేషన్ ఉంది, మనం ఆ రిజల్ట్కి అచీవ్ కావాలంటే మనం ఏం చేయాలంటే కంప్లీట్గా ఏఐ మీద డిపెండ్ అవ్వకుండా, ఇది నేను అచీవ్ చేయాలి అనుకుంటున్నాను, సో స్టెప్ 1 ఇది, స్టెప్ 2 ఇది, స్టెప్ 3 ఇది, స్టెప్ 4 ఇదని మీరు ప్లాన్ చేయగలిగితే ఆ ప్లాన్ని చాట్‌జీపీటీలో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 లాగా ఇంప్లిమెంటేషన్ చేయండి. అప్పుడు ఈవెన్ కోడ్ రివ్యూ అయినా అసలు ఏమైనా కానీ మీ కోడ్ అసలు కంప్లీట్ చాట్‌జీపీటీ లాగా ఉండదు. మనం ఎలా అయితే ఓన్గా రాస్తామో అంత అక్యురేట్గా అంత బాగుంటుందన్నమాట, బగ్ ఫ్రీ ఉంటుంది. సో అది ఇక్కడ నేర్చుకుంటాం. బట్ అది రావాలి అంటే మనకు ఫస్ట్ లాజిక్ బిల్డ్ అవ్వాలి. స్టెప్ 1లో ఏం చేయాలి, స్టెప్ 2లో ఏం చేయాలి, స్టెప్ 3లో ఏం చేయాలి, ఎవ్రీథింగ్ మనకు ప్రీఫిక్స్డ్. లైక్ ఇక్కడ ఎవ్రీథింగ్ ప్రీఫిక్స్డ్గానే ఉంటుంది. బట్ స్టిల్ ఏంటంటే ఒక టాస్క్ రాగానే మీరు వాటిని ఐడెంటిఫై చేయగలగాలి. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక టాస్క్ ఇచ్చాం, ఆ టాస్క్ రాగానే దాంట్లో కొన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేస్తే ఆ పాయింట్స్ బేసిస్లోనే మనకు కావాల్సిన సొల్యూషన్ని మనం స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 లాగా ప్లాన్ చేయగలుగుతాం. సో అది మీరు ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మీరు ఫోకస్ చేయాల్సిందే. ఇప్పటి వరకు మీరు ఫోకస్ చేసినా, ప్రాక్టీస్ చేసినా, చేయకపోయినా స్టిల్ చాలా వర్క్ అవుద్ది. అసలు ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే ఆ పేజ్ లేఅవుట్స్, మేబీ లైక్ లైట్నింగ్ రికార్డ్ పేజెస్, డైనమిక్ ఫార్మ్స్ కానీ, ఫార్ములా ఫీల్డ్స్, వాలిడేషన్ రూల్స్, రిలేషన్షిప్స్, రోల్ అప్ సమ్మరీ, ఇవేవి మీకు ఇబ్బంది క్రియేట్ చేయవు. లైక్ 10 years ఎక్స్పీరియన్స్ పెట్టినా వాటి వల్ల మీకు ఇబ్బంది ఉండదు, అసలు ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లమ్ అండ్ కాంప్లెక్సిటీ స్టార్ట్ అయ్యేది ఫ్లోస్ దగ్గర నుంచే. సో ఎక్కువ ఫోకస్ అంతా మీరు ఫ్లోస్ మీద పెట్టండి ఇక్కడ నుంచి. అండ్ డే టు డే పక్కా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మీరు ఒకవేళ స్కిప్ చేస్తే మీరు కోడింగ్లోకి వెళ్ళినాక డెఫినెట్గా ఇబ్బంది పడతారు. ఒకవేళ ఇక్కడ మీరు లాజిక్ బిల్డ్ చేసుకుంటే ఈవెన్ మీరు ప్రీవియస్గా సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ రాయకపోయినా స్టిల్ మీతోనే చాలా కాంప్లెక్స్ సినారియోస్ నేను చేపిస్తాను. లైక్ మన క్లాస్లో వన్స్ ఒక 3-4 కోడింగ్ ఎగ్జాంపుల్స్ నేను చూపించిన తర్వాత మీతో నేను డెఫినెట్గా చేపిస్తాను అసలు ఎలా చేయాలి ఏంటి అనేసి. బట్ అక్కడ మీరు చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ కంప్లీట్గా వాట్ ఎవర్ ఈ లాజిక్ ఉందో ఇక్కడ మీరు బిల్డ్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈజీ అవుతుంది. ఫైన్. సో ఈ ట్రిగ్గర్ ఫ్లోస్ అనేవి ఇవి. ఇదేంటి అంటే ఆటోమేషన్, సేల్స్ ఫోర్స్లో ఆటోమేషన్లో ఫ్లోస్ వస్తాయి. ఈ ఆటోమేషన్ ఎలా వర్క్ అవుతుందంటే ఒక రికార్డ్ క్రియేట్ అయినప్పుడు, ఒక రికార్డ్ ఎడిట్ అయినప్పుడు, ఒక రికార్డ్ డిలీట్ అయినప్పుడు మీరు ఏదైనా ఆటోమేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నారు. అలాంటి సినారియోస్ లోపల ఈ ఫ్లోస్ అనేవి యూటిలైజ్ అవుతాయి. ఈ ఫ్లోస్లో కూడా స్క్రీన్ ఫ్లోస్ కాదు, ఇది రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్. ఇక్కడ ఉంది కదా రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్ అని, ఇవి. సో దీన్ని ఎట్లా కాన్ఫిగర్ చేస్తాం, ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ అని మనకు పాయింట్. దీన్ని కూడా మనం ప్యాటర్న్ వైజ్గా నేర్చుకుందాం. ఇక్కడ మనకు ప్యాటర్న్ వైజ్ నేర్చుకునే ముందు ఒక 2 డిఫరెన్స్ ఉంటాయి. ఎలా అయితే మనకు స్క్రీన్ ఫ్లోస్ ఒకటే టైప్ ఉందో ఈ రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 టైప్స్ ఉంటాయి. ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ అని, యాక్షన్స్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్ అని. ఇక్కడ చూస్తే బిఫోర్ ద రికార్డ్ ఈజ్ సేవ్డ్, ఆఫ్టర్ ద రికార్డ్ ఈజ్ సేవ్డ్. ఈ డిఫరెన్స్ ఏంటి అంటే మనకు సేల్స్ ఫోర్స్లో ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఈ ఫోటో ఏదైతే ఉందో ఆ ప్రాపర్ ఫోటో తీసుకొని మీరు లైక్ మీ మొబైల్లో పెట్టేసుకోండి. ఇంటర్వ్యూలో రెగ్యులర్గా అడుగుతుంటారు. అండ్ సేమ్ టైంలో మనకు ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేయాలన్నప్పుడు మనకి ఇది ఈజీ అవుతుంది. ఒకటి ఇమేజ్ ఉండాలి ఇక్కడ, రైట్. ఐ థింక్ మీకు ఇక్కడ ఇమేజ్ క్లియర్గా కనిపించట్లేదు అనుకుంటా. మేబీ రీసెట్. ఇక్కడ కనిపించట్లేదు, మేబీ ఇంకో పేజ్లో ఓపెన్ చేద్దాం. రైట్, అపెక్స్ అవర్స్ ఇది.
సో ఇక్కడ మనకు సేల్స్ ఫోర్స్లో ఇప్పుడు మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి కదా, మనం చూసిన ఇప్పటి వరకు వాలిడేషన్ రూల్స్ ఉన్నాయి, ఫార్ములా ఫీల్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లోస్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకు ఆటోమేషన్స్ ఉన్నాయి సేల్స్ ఫోర్స్లో. సో ఏది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది కూడా మనకు తెలుసుకోవాలి కదా, ఎందుకంటే ఇప్పుడు వాలిడేషన్ రూల్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుద్దా, ఫార్ములా ఫీల్డ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుద్దా, ఫ్లో ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుద్దా, లేదంటే అపెక్స్లో రాసిన ట్రిగ్గర్ కోడ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుద్దా, ఏంటి అనేది మనకు క్లారిటీ ఉండాలి. అదే మనకు ఇక్కడ నుంచి వస్తుంది, ఏది మన అపెక్స్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో ఇది. ఫస్ట్ ఏంటంటే ఒక రికార్డు ఇనిషియలైజేషన్ అవుతుంది. రికార్డ్ ఇనిషియలైజేషన్ అంటే వెనెవర్ ఎవరైతే యూజర్ ఉన్నారో ఎండ్ యూజర్, లెట్స్ కన్సిడర్ ఆపర్చునిటీ ఆర్ అకౌంట్ రికార్డు క్రియేషన్ చేస్తున్నారు అనుకుందాం. లెట్స్ గో టు అకౌంట్స్, క్లిక్ ఆన్ న్యూ. సి ఇప్పుడు ఒక రికార్డ్ ఇనిషియలైజ్ అయింది, విచ్ మీన్స్ ఏంటంటే అకౌంట్ రికార్డు క్రియేషన్ చేయడానికి ఒక ఫామ్ ఓపెన్ అయింది. దీన్ని రికార్డ్ ఇనిషియలైజేషన్ అంటారు. రికార్డ్ ఇనిషియలైజేషన్ అయిపోయిన తర్వాత యూజర్ డేటా ఎంటర్ చేస్తారు, రైట్. ఇప్పుడు ఎక్కడైతే ఉందో మనం డేటా ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసి సేవ్ చేయగానే ఏదైతే ఎగ్జిక్యూషన్ ఉందో ఆ ఫ్లో అది మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అవుతుందని దాని బేసిస్లోనే మనము సొల్యూషన్స్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ సిస్టమ్ వాలిడేషన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫైర్ అయిపోతాయి. సిస్టమ్ వాలిడేషన్ రూల్స్ అంటే బై డిఫాల్ట్గా మనకు సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చిన ఏవైతే సిస్టమ్ వాలిడేషన్ రూల్స్ ఉన్నాయో అవన్నీ ఫైర్ అయిపోతాయి. సిస్టమ్ వాలిడేషన్ రూల్స్ ఫైర్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ బిఫోర్ ట్రిగ్గర్ ఫాలో అవుతుంది. బిఫోర్ ట్రిగ్గర్ అంటే ఇది కాదు, ఇది దీంట్లో ఇది బిఫోర్ ట్రిగ్గర్ అనే ఉంది, బట్ ఇది ఫ్లోలో అనమాట. బిఫోర్ ట్రిగ్గర్ అంటే మనకు అపెక్స్ కోడ్ ఏదైతే ఉందో ఆ అపెక్స్ కోడ్లో, సో అపెక్స్లో ఉన్న ఏదైతే బిఫోర్ ట్రిగ్గర్ అని ఒకటి ఉందో అది ఫైర్ అవుతుంది. దాని తర్వాత మనం రాసిన వాట్ ఎవర్ వాలిడేషన్ రూల్స్ ఉన్నాయో కస్టమ్ వాలిడేషన్ రూల్స్ అవి ఫైర్ అవుతాయి. తర్వాత డూప్లికేట్ రూల్స్ ఉంటాయి, అది వస్తుంది. తర్వాత డేటా అనేది సేవ్ అవుతుంది బట్ కమిట్ అవ్వదు. సేవ్ అవుతుంది బట్ డేటాబేస్లోకి కమిట్ అవ్వదు. డేటాబేస్లో కమిట్ అవ్వడం అంటే లైక్ కంప్లీట్గా డేటాబేస్లో స్టోర్ అయిపోయినట్టే. ఇప్పుడు డేటాబేస్లోకి సేవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ ట్రిగ్గర్స్ అని వస్తున్నాయి. ఇక్కడ చూడండి ఆఫ్టర్ అని, ఇది బిఫోర్ ట్రిగ్గర్, ఇది ఆఫ్టర్ ట్రిగ్గర్, రైట్. దాని తర్వాత అసైన్మెంట్ రూల్స్ అంటే ఈ కేస్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ వచ్చినప్పుడు అసైన్మెంట్ రూల్స్ అనేది క్లారిటీ వస్తుంది. ఆటో రెస్పాన్స్ రూల్స్ అంటే వెనెవర్ మనకు ఈ కేస్ క్రియేషన్ అనేది మల్టిపుల్ వేస్లో ఉంటుంది. ఇలా ఈమెయిల్ క్రియేషన్ చేస్తారు కదా, ఈమెయిల్ చేయగానే మనకు ఆటోమేటిక్గా సేల్స్ ఫోర్స్లో కేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో అలా ఏమన్నా క్రియేట్ అవ్వగానే ఇప్పుడు ఈవెన్ మీరు కూడా ఏదైనా కంప్లైంట్ రైజ్ చేయగానే మీకు ఒక ఈమెయిల్ వస్తుంది కదా, థ్యాంక్స్ ఫర్ రైజింగ్ కంప్లైంట్, వీ విల్ బీ వర్కింగ్ ఆన్ దట్ సంథింగ్ అని ఒక మెయిల్ వస్తుంది. దాన్ని ఆటో రెస్పాన్స్ రూల్స్ అంటారు సేల్స్ ఫోర్స్లో. ఈ వర్క్ ఫ్లోస్ ఏంటి అంటే బేసిక్గా మనకు సేల్స్ ఫోర్స్లో ఫ్లోస్కి బిఫోరు వర్క్ ఫ్లోస్ అండ్ ప్రాసెస్ బిల్డర్స్ అని ఉన్నాయి. సో మనం వాటిని కవర్ చేయలేదు, ఎందుకంటే ఈ 25 డిసెంబర్ నుంచి అవి సేల్స్ ఫోర్స్లో నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాయి, రిటైర్మెంట్ అయిపోతున్నాయి. ఆ ఫ్యూచర్స్ని వాళ్ళు తీసేస్తున్నారు సేల్స్ ఫోర్స్ వాళ్ళు కంప్లీట్గా, ఇంకా ఉండట్లేదు వీటిని. సో అందుకే మన ఫోకస్ అంతా ఫ్లోస్ మీద పెడుతున్నాం. నెక్స్ట్ ఈ ఏదైతే రికార్డ్ అప్డేట్ సినారియో ఉందో ఆ రికార్డ్ అప్డేట్ సినారియోలో కూడా మళ్ళీ సేమ్ అగైన్ సిస్టమ్ వాలిడేషన్ రూల్స్, బిఫోర్ ఫ్లో, బిఫోర్ ట్రిగ్గర్, దాని తర్వాత కస్టమ్ వాలిడేషన్ రూల్స్ అవన్నీ ఫాలో అవుతాయి. ఇలా ఎగ్జిక్యూషన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఎగ్జిక్యూషన్ అవుతుంది. సో ఇప్పుడు ఈవెన్ మన ఫ్లోస్లో కూడా ఈ బిఫోర్ ఇక్కడ ఉంది కదా, బిఫోర్ ద రికార్డ్ ఈజ్ సేవ్డ్ అని, ఆఫ్టర్ ద రికార్డ్ ఈజ్ సేవ్డ్ అని, సేవ్ టు ద డేటాబేస్, ఇవి ఎప్పుడు యూజ్ అవుతాయంటే వీటిని బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోస్, ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోస్ అంటారు. బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోస్ అండ్ ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోస్ మనకు టోటల్ 2 టైప్స్ ఉన్నాయి. ఈ బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోస్ ఎప్పుడు యూజ్ అవుతాయంటే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా యాజ్ ఎ రూల్ ఆఫ్ థంబ్ గుర్తుంచుకోండి, సేమ్ రికార్డ్లో ఒక ఫీల్డ్ని మీరు అప్డేట్ చేయాలి అనుకుంటే బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లో ఏదైతే ఉందో అది యూటిలైజ్ చేయొచ్చు. సేమ్ ఎలా అయితే మనం ఫార్ములా ఫీల్డ్లో ఎలా అయితే ఒక ఫీల్డ్ క్రియేషన్ చేసి డేటా అప్డేట్ చేసామో అలానే ఇక్కడ ఏంటంటే ఒక ఫీల్డ్ వాల్యూ ఇంకో ఫీల్డ్ వాల్యూ బేస్ చేసుకొని క్రియేట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మనకు అకౌంట్ ఉంది, అకౌంట్లో ఫోన్ నెంబర్ ఉంది, లేదంటే యాన్యువల్ రెవెన్యూ ఉంది. ఆ యాన్యువల్ రెవెన్యూ బేస్ చేసుకొని మనకు ఆల్రెడీ అకౌంట్లో ఉన్న ఏదైనా ఒక ఫీల్డ్ ఉందో దాని వాల్యూ చేంజ్ చేయాలనుకుంటున్నాం. సపోజ్ ఇక్కడ యాన్యువల్ రెవెన్యూ ఉంది. ఈ యాన్యువల్ రెవెన్యూ సపోజ్ ఒక 10 crore 3 crores అలా ఎంటర్ చేస్తే మనం ఓనర్షిప్ని ఆటోమేటిక్గా ప్రైవేట్ ఆర్ పబ్లిక్ మనం మెన్షన్ చేయాలనుకుంటున్నాం సర్టెన్ థింగ్. ఈ సినారియోలో మనం ఫార్ములా ఫీల్డ్ యూజ్ చేయలేము. ఎందుకు యూజ్ చేయలేమంటే ఫార్ములా ఫీల్డ్ అనేది సపరేట్ ఒక కొత్త ఫీల్డ్ క్రియేషన్ చేయాల్సి వస్తుంది, రైట్. బట్ మనకేంటి ఆల్రెడీ ఉన్న ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఉన్న ఫీల్డ్లోనే వాల్యూ వేరే ఫీల్డ్ వాల్యూ బేస్ చేసుకొని మనకు డిరైవ్ అవ్వాలి. ఇలాంటి సినారియోలో బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లో ఏదైతే ఉందో ఇది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డూప్లికేట్ రూల్స్ అనమాట. డూప్లికేట్ రూల్స్ ఆర్ మేబీ డూప్లికేషన్ చెకింగ్. ఎలా అంటే ఇప్పటి వరకు మనకు ఈమెయిల్ ఐడి మీద డూప్లికేట్ చెక్ చేస్తున్నాం, సక్సెస్ఫుల్గా బాగానే ఉంది. బట్ అది కాకుండా ఇంక ఎక్స్ట్రా కాంప్లెక్స్గా డూప్లికేట్ మీరు చెక్ చేయాలి అనుకుంటే అప్పుడు
ఈ బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లో ఏదైతే ఉందో ఇది వర్క్ అవుతుంది. ఎందుకు యూజ్ చేయాలి అంటే మనం ఓన్లీ వాట్ ఎవర్ ఆ రికార్డ్ ఉందో ఆ రికార్డ్తోనే వర్క్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు అకౌంట్ రికార్డ్ క్రియేట్ అవుతుంటే ఆ అకౌంట్ రికార్డ్ మీదనే మనం సర్టన్ యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తున్నాం. డేటా అప్డేట్ చేయడం, ఇన్సర్ట్ చేయడం ఆర్ వాట్ ఎవర్ అదర్ యాక్షన్స్. దాని రిలేటెడ్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోలో మనం అలా చేయలేము. ఎందుకు చేయలేము అంటే లెట్స్ కన్సిడర్ బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లో అంటే బేసిక్గా డేటాబేస్లోకి డేటా సేవ్ అవ్వలేదు. సో ఇప్పుడు మీరు అకౌంట్ ఏదైతే ఉందో క్రియేట్ అవ్వగానే కాంటాక్ట్ కూడా క్రియేట్ అవ్వాలి అన్నారు. దానికోసం మీరు బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోలో రాశారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదే ప్రాసెస్ బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోలో రాశారు. సిస్టమ్ వాలిడేషన్ రూల్స్ వల్ల ప్రాబ్లం ఏం లేదు. సో అకౌంట్ రికార్డ్ క్రియేట్ అయింది. ఈ బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లో ఎగ్జిక్యూట్ అవ్వగానే ఆ అకౌంట్ రికార్డ్తో పాటు కాంటాక్ట్ రికార్డ్ కూడా క్రియేషన్ చేస్తున్నారు దీంట్లో లాజిక్. బట్ ఏమైందంటే వాట్ ఎవర్ ఆ అకౌంట్ రికార్డ్ క్రియేట్ అవుతుందో దాంట్లో ఒక వాలిడేషన్ రూల్ అనేది, కస్టమ్ వాలిడేషన్ రూల్ ఫైర్ అయింది. సో అకౌంట్ రికార్డ్ క్రియేట్ అవ్వలేదు. బట్ దాని రిలేటెడ్ చిల్డ్రన్ రికార్డ్ అయిన కాంటాక్ట్ ఏదైతే ఉందో అది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైంది, ఆ కాంటాక్ట్ రిలేటెడ్ పేరెంట్ క్రియేట్ అవ్వాలి. బట్ డ్యూ టు కస్టమ్ వాలిడేషన్ రూల్స్ అది క్రియేట్ అవ్వలేదు. ఎందుకు, మనం రాసిందేమో లాజిక్ బిఫోర్ ట్రిగ్గర్ లోపల, అకౌంట్ రికార్డ్ క్రియేట్ అవ్వడం ఆగిపోయిందేమో కస్టమ్ వాలిడేషన్ రూల్ లోపల. సో ఆల్రెడీ కాంటాక్ట్ క్రియేట్ అయిపోతుంది, ఇక్కడనే స్టార్ట్ అయిపోయింది కాంటాక్ట్ క్రియేషన్, అది సక్సెస్ఫుల్గా అయిపోద్ది. బట్ ఇక్కడ కస్టమ్ వాలిడేషన్ రూల్ వల్ల అకౌంట్ అనేది క్రియేట్ అవ్వదు. సో ఇప్పుడు ఏమైపోయింది, వాట్ ఎవర్ ఆ కాంటాక్ట్ ఉందో దాని రిలేటెడ్ పేరెంట్ అకౌంట్ క్రియేట్ అవ్వలేదు. సో ఇది కంప్లీట్ ఇల్లాజికల్ అయిపోతుంది. అందుకే ఈ రిలేషన్షిప్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాండిల్ చేయడానికి మనం ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆఫ్టర్ ట్రిగ్గర్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఉంది కదా ఆఫ్టర్ ట్రిగ్గర్, డేటాబేస్లోకి సేవ్ అయిన తర్వాత. సో ఈ ఆఫ్టర్ ట్రిగ్గర్ ఏంటి అంటే దట్ మీన్స్ అకౌంట్ రికార్డ్ ఏదైతే కొత్తది క్రియేట్ అవుతుందో అది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది, ఇంకా ఏం ఎర్రర్స్ రావు. ఇప్పుడు మనం దాని మీద రిలేషన్షిప్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ మీద మనం వర్క్ చేయొచ్చు. ఎందుకంటే ఆ అకౌంట్ రికార్డ్ పేరెంట్ రికార్డు క్రియేట్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు, మనకు కూడా ఇష్యూ ఏం రాదు. మనం దాని రిలేటెడ్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ చిల్డ్రన్ రికార్డ్స్ని క్రియేషన్ చేసేయచ్చు, ఇంక ఇష్యూ ఏం లేదు. సో అందుకే బిఫోర్ ట్రిగ్గర్ అనేది సేమ్ రికార్డ్లో ఉన్న ఫీల్డ్స్ని అప్డేట్ చేయాలి అనుకున్నా ఆర్ ఎల్స్ డూప్లికేషన్ ఆఫ్ రికార్డ్స్ చెక్ చేయాలనుకున్న రూల్ ఆఫ్ థంబ్ లాగా మీరు బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో నోట్ డౌన్ కూడా క్లియర్గా చేసుకోండి. బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లో అనేది ఒకటి సేమ్ రికార్డ్లో ఉన్న ఫీల్డ్ని అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు, సెకండ్ డూప్లికేట్ రూల్స్ ఆర్ మేబీ డూప్లికేట్ రికార్డ్స్ని ఐడెంటిఫై చేయాలి అనుకున్నప్పుడు ఆ టూ సినారియోస్లో యూజ్ అవుతుంది. ఈవెన్ డూప్లికేట్ సినారియోస్ కూడా ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు ఒక రికార్డ్ మనం ఏమనుకుంటున్నామంటే ఆల్రెడీ ఒక ఫోన్ నెంబర్తో కాంటాక్ట్ క్రియేట్ అవుతే అదే ఫోన్ నెంబర్తో ఇంకో కాంటాక్ట్ క్రియేట్ అవ్వకూడదు అనుకుంటున్నాం. సో అలాంటప్పుడు మీరు దాన్ని చేయాల్సింది ఏంటిది, బిఫోర్ ట్రిగ్గర్లోనా ఆఫ్టర్ ట్రిగ్గర్లోనా అంటే బిఫోర్ ట్రిగ్గర్లోనే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ ఫోన్ నెంబర్తో డేటాబేస్లో డేటా ఉంది అనుకుందాం, అది డేటాబేస్లోకి సేవ్ అయిపోయిన తర్వాత మీరు చెక్ చేస్తే వేస్ట్ కదా. ఎందుకంటే ఆఫ్టర్ ట్రిగ్గర్ అనేది డేటాబేస్లోకి సేవ్ అయిన తర్వాతనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డేటాబేస్లోకి ఆ రికార్డు సేవ్ అయిపోయిన తర్వాత మీరు చెక్ చేసినా వేస్టే కదా, ఇంకా ఎర్రర్ వచ్చినా కానీ వేస్ట్. ఎందుకంటే డేటాబేస్లోకి ఆల్రెడీ ఆ డేటా సేవ్ అయిపోయింది. సో ఇంకా నో యూజింగ్గా అసలు క్రియేషన్ చేయనీయకూడదు, బట్ మనం క్రియేషన్ చేయనిచ్చాం. అందుకే క్రియేషన్ లాంటిది ఏదైతే రికార్డ్ క్రియేషన్ లాంటిది అవాయిడ్ చేయాలనుకుంటామో అప్పుడు ఈ బిఫోర్ ట్రిగ్గర్లోకి వెళ్తాం. ఎందుకంటే ఇంకా డేటాబేస్లోకి డేటా వెళ్ళలేదు కాబట్టి. సో ఇక్కడనే మనం చెక్ చేస్తాం అది డూప్లికేట్ రికార్డా కాదా. ఒకవేళ అవును లైక్ డూప్లికేట్ రికార్డ్ కాకపోతే అలౌ చేస్తాం, అది సేవ్ అవుతుంది. డూప్లికేట్ రికార్డ్ అయితే ఇక్కడ నుంచి మనం ఎర్రర్ త్రో చేస్తాం. సో ఇక్కడ నుంచి అది వెనక్కి వెళ్ళిపోతుంది వాట్ ఎవర్ ఆర్ రికార్డ్ క్రియేట్ అవుతుందో. సో ఇలా మనకు ఈ బిఫోర్ ట్రిగ్గర్ అండ్ ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోస్ టూ టైప్స్ ఉంటాయి. బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోస్ అనేవి స్ట్రైట్ ఫార్వర్డ్గా యాజ్ ఎ రూల్ ఆఫ్ థంబ్ సేమ్ రికార్డ్లో ఉన్న ఫీల్డ్స్ని అప్డేట్ చేయడానికి ఒకటి, అండ్ నెక్స్ట్ వాట్ ఎవర్ ఆ డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయో డూప్లికేట్ రికార్డ్స్ని చెక్ చేయడానికి. ఈ టూ సినారియోస్లో మీరు బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోని యూజ్ చేస్తారు. ఇంకా ఇంతే, ఇంతకు మించి ఇంకా అసలు సినారియో లేదు, ఇంకేం లేదు. ఈ టూ ప్యాటర్న్సే దీంట్లో కూడా మనకు స్ట్రైట్గా ఉంటుంది. ఈ టూ ప్యాటర్న్స్ మాత్రం గుర్తుంచుకోండి. సేమ్ రికార్డ్లో ఫీల్డ్ని అప్డేట్ చేయాలి, స్ట్రైట్గా మీరు ఫ్లోకి రావాల్సి ఉంటుంది. డూప్లికేట్ చెక్ చేయాలి, స్ట్రైట్గా ఫ్లో. అందులో కూడా ఏ ఫ్లో, బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లో లోపల. సో ఎలా స్టార్ట్ చేస్తామంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం ఆబ్జెక్ట్ సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు సెలెక్షన్ చేస్తున్నాం, హండ్రెడ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆటోమేషన్ ఏదైతే ఉందో ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, మేబీ కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ అయిపోయినప్పుడు. సో అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కాంటాక్ట్ రికార్డ్ అని మెన్షన్ చేశాను. ఇప్పుడు ఏమైపోతుందంటే ఆ కాంటాక్ట్ రికార్డ్ మీద ఏ యాక్షన్ పర్ఫామ్ అయినా, రికార్డ్ క్రియేషన్, రికార్డ్ అప్డేట్ ఆర్ రికార్డ్ డిలీట్ ఆర్ ఏదైనా ఏ యాక్షన్ పర్ఫామ్ అయినా ఆటోమేటిక్గా ఈ ఫ్లో అనేది స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయి దీంట్లో మనం చేసే లాజిక్ అంతా పర్ఫామ్ అయిపోతుంది అనమాట.
సో మీ నెక్స్ట్ టైం మీరు చేసేటప్పుడు ఒక రికార్డ్ మీద ఒక యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ అకౌంట్ రికార్డ్లో ఉన్న యాన్యువల్ రెవెన్యూ బేస్ చేసుకొని ఇంకో ఫీల్డ్ మీరు అప్డేట్ చేయాలి అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఈ ఆబ్జెక్ట్ లోపల అకౌంట్ సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది. లేదా ఇంకో ఏదైనా ఆబ్జెక్ట్ అనుకుందాం, అప్పుడు ఆ ఆబ్జెక్ట్ సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఏ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఆర్ ఏ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ ఆర్ డిలీట్ ఏదైతే ఉందో అప్పుడు మీరు ఈ ఆటోమేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మాత్రమే సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ మీద ఆ ఫ్లోని సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కాన్ఫిగర్ యువర్ ట్రిగర్ అని ఉంది కదా, ట్రిగర్ ద ఫ్లో వెన్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ ఏంటి అంటే ఈ ఫ్లోని ఎప్పుడు స్టార్ట్ చేయాలి? కాంటాక్ట్ రికార్డ్ అని బాగానే ఉంది. సో కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడా, ఆర్ కాంటాక్ట్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడా, కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ అండ్ అప్డేట్ సినారియోనా, ఆర్ ఎల్స్ ఏ రికార్డ్ డిలీట్ సినారియోనా. విచ్ మీన్స్ కాంటాక్ట్ రికార్డ్ డిలీట్ అయినప్పుడు ఈ ఫ్లో ఎగ్జిక్యూట్ అవ్వాలా, కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ అయ్యి అండ్ అప్డేట్ అయినప్పుడు ఈ ఫ్లో ఎగ్జిక్యూట్ అవ్వాలా, లేదంటే కాంటాక్ట్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు మాత్రమే ఈ ఫ్లో ఎగ్జిక్యూట్ అవ్వాలా. సో ఇలా బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ మీరు డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా ఎలా తీసుకుంటారంటే మనకు చెప్తుంటారు వెన్ ఏ రికార్డ్ ఈజ్ గెట్టింగ్ క్రియేటెడ్ మనకి ఇది చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి, అప్పుడు మీరు క్రియేషన్ తీసుకోవాలి. ఒకవేళ రికార్డ్ అప్డేట్ అవుతున్నప్పుడు మనం ఇలాంటి యాక్షన్ పర్ఫామ్ చేయనివ్వకూడదు అని చెప్తారు, అప్పుడు మీరు అప్డేట్ తీసుకోవాలి. లేదు మనకు ఇన్సర్ట్ అండ్ అప్డేట్ 2 సినారియోస్లో కూడా కావాలి అనుకుంటే ఈ థర్డ్ ఆప్షన్ చూస్ చేయాల్సి ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో స్ట్రైట్గా ఏదైతే మన కాంటాక్ట్ ఆబ్జెక్ట్ ఉందో అది ఓపెన్ చేద్దాం. దాంట్లో ఏదో ఒక ఫీల్డ్ని మనం అప్డేట్ చేద్దాం. సింపుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్, సో నేను ఒకటి ఓపెన్ చేస్తున్నా జెప్టో అని. దీంట్లో డీటెయిల్స్ లోపల చూస్తే మనకు చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. సారీ, అకౌంట్ ఓపెన్ అయింది. లెట్స్ ఓపెన్ కాంటాక్ట్. అండ్ డీటెయిల్స్ ఇక్కడ మనకు ఫోన్ నెంబర్ ఉంది, హోమ్ ఫోన్ నెంబరు, మొబైల్, అదర్ ఫోన్ అని టోటల్ 4 ఫీల్డ్స్ ఉన్నాయి. సో మన సినారియో ఏంటి అంటే ఏమన్నారు, బిజినెస్ ఓనరు లైక్ బిజినెస్ ఉంటారు కదా ఎండ్ యూజర్స్, వాళ్ళు ఏమన్నారంటే ఒకవేళ నేను ఫోన్ నెంబర్ లైక్ ఏదైతే మన ఫోన్ నెంబర్ ఫీల్డ్ ఉందో ఆ ఫోన్ నెంబర్ ఫీల్డ్ లోపల డేటా ఎంట్రీ చేస్తే నెక్స్ట్గా ఆ 2 వాటిల్లో కూడా డేటా ఆటోమేటిక్గా రావాలి, సేమ్ వాల్యూ రావాలి. ఏది ఫోన్ నెంబర్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మనకు రావాలి అన్నారు. సో ఇక్కడ ఆ పర్సన్ డేటా ఏదైతే ఎంటర్ చేస్తున్నాడో అదే డేటా హోమ్ ఫోన్ నెంబర్లో రావాలి, మొబైల్లో రావాలి అంటున్నారు. ఇలా రావాలంటే మనం దీన్ని ఫార్ములా ఫీల్డ్ యూజ్ చేసి చేయలేం. ఎందుకు చేయలేమంటే ఫార్ములా ఫీల్డ్ అనేది మీరు సపరేట్ ఒక ఫీల్డ్ క్రియేషన్ చేసి ఈ ఫీల్డ్లో ఉన్న వాల్యూని ఆ ఫీల్డ్లో చూపించవచ్చు. బట్ ఆల్రెడీ ఒక ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ లోపల మనకు వేరే ఫీల్డ్ వాల్యూ బేస్ చేసుకొని ఈ దీంట్లో కూడా ఫీల్డ్ యాడ్ చేయాలి, వాల్యూ యాడ్ చేయాలంటే ఇది పాసిబుల్ అవ్వదు. సో అప్పుడు మనం బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోకి వెళ్తున్నాం. ఎందుకు బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోకి వెళ్తున్నామంటే ఇక్కడ సేమ్ రికార్డ్లో ఉన్న ఫీల్డ్ని మనం అప్డేట్ చేస్తున్నాం, రైట్? సో మీరు ఎప్పుడైనా ఒక ట్రిగ్గర్ సినారియో రాగానే అనలైజ్ చేయాలి, ఆఫ్టర్ ట్రిగ్గర్ వెళ్ళాలా లేకుంటే బిఫోర్ ట్రిగ్గర్ వెళ్ళాలా. అక్కడ మీరు ఆ టాస్క్ చూడగానే ఏమవుతుంది, అసలు ఏదైనా 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయా లేదా మీరు అబ్జర్వ్ చేయండి. సపోజ్ ఒక టాస్క్ వచ్చింది, ఆ టాస్క్ రాగానే దాంట్లో 2 ఆబ్జెక్ట్స్ ఉందా, సింగిల్ ఆబ్జెక్ట్ ఉందా అని చూడండి. ఒకవేళ 2 ఆబ్జెక్ట్స్ ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా అది ఆఫ్టర్ ఫ్లోనే ఇంకా ఫిక్స్ అయిపోండి. ఒకవేళ సింగిల్ ఆబ్జెక్ట్ ఉంటే అది మనకు కావాల్సిన వాట్ వీ కాల్డ్ బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లో అనమాట. సో ఇప్పుడు ఏమంటున్నారు, కాంటాక్ట్లో ఉన్న ఫోన్ నెంబర్ వాల్యూని తీసుకొచ్చి మొబైల్లో యాడ్ చేయమంటున్నారు సింపుల్గా. ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి మనం బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోకి వెళ్తున్నాం. ఇక్కడ మనం ఇన్సర్ట్, అప్డేట్ ఈ 2 సినారియోస్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్సర్ట్ సినారియోలో వర్క్ అవ్వాలి అండ్ అప్డేట్ సినారియోలో కూడా వర్క్ అవ్వాలి. సో నేనేం చేస్తున్నా, కాంటాక్ట్ సెలెక్షన్ చేసా, ఏ రికార్డ్ ఈజ్ క్రియేటెడ్ అండ్ అప్డేటెడ్ అది సెలెక్షన్ చేసా. ఎంట్రీ కండిషన్ ఏం పెట్టట్లేదు యాజ్ ఆఫ్ నౌ, అది ఇగ్నోర్ చేద్దాం. ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్ సెలెక్షన్ చేసా. ఇది ఎందుకు సెలెక్షన్ చేస్తున్నాం, ఎప్పుడైనా సేమ్ రికార్డ్లో ఉన్న ఫీల్డ్స్ని మనం అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు ఇది సెలెక్షన్ చేస్తున్నాం. సో ఇలా మనకు కావాల్సిన ఏదైతే ఒక ఫ్లో ఉందో ఆ ఫ్లోని మనం కాన్ఫిగర్ చేసాం. కాన్ఫిగర్ చేసిన తర్వాత మనకు లాజిక్ అంతా ఇప్పుడు యాడ్ చేయాలి కదా. సో దానికోసం నేను ఫ్రీ ఫామ్లోకి వెళ్ళిపోతున్నాను. ఫ్రీ ఫామ్ అయితే లైక్ నాకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ మీకు ఆటో లేఅవుట్ ఉంటే ఆటో లేఅవుట్ మీద వర్క్ చేయండి, ఫ్రీ ఫామ్ మీకు ఈజీ ఉంటే ఫ్రీ ఫామ్ మీదైనా వర్క్ చేయండి, ఏదైనా ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఇంటరాక్షన్స్ లోపల మనకు ప్రీవియస్గా స్క్రీన్ కనిపించింది కదా, స్క్రీన్ ఫ్లోస్ డిజైన్ చేసేటప్పుడు ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు రిక్వైర్మెంట్ లేదు, స్క్రీన్ ఫ్లో అనేది కంప్లీట్గా బ్యాక్ ఎండ్లోనే అయిపోతుంది. లాజిక్ లోపల అసైన్మెంట్ అని, డిసిషన్ అని, లూప్, కలెక్షన్ సార్ట్, కలెక్షన్ ఫిల్టర్ ఇవన్నీ నేర్చుకుంటాం. అండ్ ఇక్కడ చూడండి ఓన్లీ గెట్ రికార్డ్స్ ఉంది, అప్డేట్ రికార్డ్స్ ఉంది, అంతే, ఇంక ఎక్స్ట్రా ఏం లేవు.
ఇన్సర్ట్ రికార్డ్ లేదు, డిలీట్ రికార్డ్ లేదు. చూసారా? మీరు ఈవెన్ స్క్రీన్ ఫ్లోలో అబ్జర్వ్ చేస్తే అక్కడ ఇన్సర్ట్ రికార్డు, డిలీట్ రికార్డ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. ఇక్కడ మాత్రం మనకు ఓన్లీ గెట్ రికార్డ్, అప్డేట్ రికార్డ్ ఈ 2 మాత్రమే ఉన్నాయి. సో ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ టాస్క్ రాగానే 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయా, సింగిల్ ఆబ్జెక్ట్ ఉందా? ఈవెన్ కొన్ని సినారియోస్ లోపల 2 ఆబ్జెక్ట్స్ ఉన్నా అది డూప్లికేట్ రూల్ లాగా ఉంటుందన్నమాట. ఎలా అంటే వెన్ ఎవర్ కాంటాక్ట్ ఈజ్ గెట్టింగ్ క్రియేటెడ్, రైట్? ఒక కాంటాక్ట్ క్రియేట్ అవుతున్నప్పుడు, లేదా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. మనకి ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది, టాస్క్ అని ఒకటి ఉంటుంది, ఆబ్జెక్ట్ మనకు సేల్స్ ఫోర్స్లో ఉంది. సో టాస్క్ అనేది ఆల్మోస్ట్ అన్ని ఆబ్జెక్ట్స్కి అది చిల్డ్రన్ ఆబ్జెక్టే. కొత్త టాస్క్ క్రియేట్ అవుతున్న ప్రతిసారి ఆ టాస్క్ రిలేటెడ్ ఏదైతే పేరెంట్ రికార్డ్ ఉందో ఆ పేరెంట్ రికార్డ్కి ఇంకో టాస్క్ రికార్డ్ ఓపెన్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేయాలి. చెక్ చేసి ఒకవేళ ఉంటే లైక్ టాస్క్ రికార్డ్ని క్రియేషన్ చేయకూడదు, లేకపోతే టాస్క్ రికార్డ్ని క్రియేషన్ చేయనియాలి. ఇది కూడా కైండ్ ఆఫ్ డూప్లికేట్ రూలే. ఏం చేస్తున్నాం మనము? క్రియేట్ అయ్యే చిల్డ్రన్ రికార్డ్ ఏదైతే ఉందో దాని పేరెంట్ లోపల ఒక ఫీల్డ్ని ఏదో సమ్ కండిషన్ చెక్ చేసి బేస్డ్ ఆన్ దట్ కండిషన్ ఈ చిల్డ్రన్ రికార్డ్ని క్రియేషన్ చేయాలా వద్దని డిసైడ్ అవుతున్నాం. సో ఇక్కడ 2 ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఏంటి? ఆబ్జెక్ట్స్. సో 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయని చెప్పేసి మీరు స్ట్రైట్గా ఆఫ్టర్ ఫ్లోకి వెళ్ళకూడదు. ఈవెన్ దో కొన్ని సిచ్యువేషన్స్లో 2 ఆబ్జెక్ట్స్ ఉన్నా అక్కడ రికార్డ్ క్రియేషన్ ఏమైనా స్టాప్ చేయమంటున్నారా, కండిషన్ ఏదైనా చెక్ చేయమంటున్నారా, డూప్లికేట్ ఏమైనా చేయమంటున్నారా అని మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయితే స్ట్రైట్గా ఆఫ్టర్ ఫ్లోనే, బట్ స్టిల్ మీరు ఒకసారి చెక్ చేయండి, ఏమైనా రికార్డ్స్ని చెక్ చేయమంటున్నారా, డూప్లికేట్ రూల్స్ కానీ లేదు అంటే ఇంకేదైనా వ్యాలిడేషన్ రూల్స్ లాంటివి కానీ చెక్ చేయమంటున్నారా అని చెక్ చేసి అండ్ బేస్డ్ ఆన్ దట్ అది బిఫోర్ ట్రిగ్గరా ఆఫ్టర్ ట్రిగ్గర్ అని మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ మనకు స్ట్రైట్గా ఒకటే కాంటాక్ట్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయింది. సో మనం దాన్ని బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోలో చేస్తున్నాం. అండ్ మనకు కావాల్సింది ఏంటి? ఆ కాంటాక్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్తోనే అప్డేట్ చేయాలి. సో దీనికోసం డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ గెట్ అప్డేట్ రికార్డ్స్ ఉంది కదా, ఇది తీసేసుకోండి. ఇంకేం లేదు, అప్డేట్ రికార్డ్స్. సారీ, ఇక్కడ అప్డేట్ కూడా అవసరం లేదు, మనకి అసైన్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అసైన్మెంట్ అంటే ఒక ఫీల్డ్కి మీరు కొత్త వాల్యూని యాడ్ చేయాలి అనుకున్నప్పుడు అసైన్మెంట్ అంటే ఇది కైండ్ ఆఫ్ ఈక్వల్స్ టు లాగా. సో మనం ఈక్వల్స్ టు ఏ ఈక్వల్స్ టు బి, బి ఈక్వల్స్ టు సి అని ఇట్లా మెన్షన్ చేస్తాం కదా మ్యాథ్స్లో. సేమ్ అలానే ఒక వేరియబుల్కి ఒక వాల్యూ మీరు అసైన్ చేయాలి అనుకుంటే ఈ అసైన్మెంట్ అనే కాంపోనెంట్ని యూటిలైజ్ చేయండి. సింపుల్. ఇప్పుడు నేను అప్డేట్ మొబైల్ అని యాడ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వేరియబుల్ వచ్చేసి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ట్రిగ్గర్ ఫ్లోస్ లోపల మనకు డేటా ఫెచ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే కొన్ని సినారియోస్లో డేటా ఫెచ్ చేస్తాం. బట్ బిఫోర్ ట్రిగ్గర్ ఏదైతే ఉందో బిఫోర్ ట్రిగ్గర్ లోపల అది కూడా సేమ్ రికార్డ్లో ఉన్న ఫీల్డ్స్ని మీరు అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు మనం చేసేది అదే కదా, కాంటాక్ట్ రికార్డ్లో ఉన్న ఫీల్డ్స్ని మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం. ఇలాంటప్పుడు మీరు స్పెసిఫిక్గా డేటా ఫెచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదంటే వాట్ ఎవర్ కొత్తగా క్రియేట్ అవుతున్న ఆర్ కొత్తగా అప్డేట్ అవుతున్న కాంటాక్ట్ ఉందో అది అప్డేట్ అవ్వడం వల్ల ఆర్ అది ఇన్సర్ట్ అవ్వడం వల్ల కదా ఈ ఫ్లో స్టార్ట్ అయింది. సో ఆ కాంటాక్ట్ రికార్డ్ ఏదైతే ఉందో ఆ కాంటాక్ట్ రికార్డ్ డేటా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ట్రిగరింగ్ కాంటాక్ట్ అని ఉంది కదా దీంట్లో. సో ఇప్పుడు కొత్తగా ఏదైతే కాంటాక్ట్ రికార్డ్ ట్రిగర్ అవ్వడం వల్ల ఈ ఫ్లో స్టార్ట్ అయిందో ఆ కాంటాక్ట్ రికార్డ్ డేటా అంతా దీంట్లో ఉంటుంది విత్ ఆల్ ద ఫీల్డ్స్. సో మనకు కావాల్సింది అదే. ఇప్పుడు ఇక్కడ దీంట్లో మొబైల్ ఏదైతే ఫీల్డ్ ఉందో మొబైల్ ఫోన్ ఈక్వల్స్ టు వాట్ ఎవర్ ట్రిగరింగ్ అకౌంట్ కాంటాక్ట్ ఉందో దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్. లెట్స్ గో విత్ బిజినెస్ ఫోన్. సో ఇప్పుడు ఏమైపోయింది, సింపుల్గా మొబైల్ ఫోన్ నెంబర్ వాల్యూకి నేను బిజినెస్ ఫోన్ నెంబర్ ఉన్న వాల్యూని యాడ్ చేసేసా. ఇంతే. ఇంకా మీకు కావాల్సింది ఏంటిది? కాంటాక్ట్లో ఉన్న ఏదైతే ఫోన్ నెంబర్ ఫైల్ ఇది ఉందో దీంట్లో ఉన్న వాల్యూయే మొబైల్ లోపల కావాలి అన్నారు. సో మనం ఫ్లో క్రియేషన్ చేసాం, అందులో కూడా బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లో. అండ్ బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోలో మనకు ఎలాగో డేటా ఉంటుంది, కాంటాక్ట్ డేటా. మనం అగైన్ ఎక్స్ట్రా డేటా ఫెచ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎక్స్ట్రా డేటా ఫెచింగ్ కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది అంటే సెకండ్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే అవుతుంది. అంటే ఇప్పుడు కాంటాక్ట్ రిలేటెడ్ అకౌంట్, ఆపర్చునిటీయో అలా ఏదైనా ఇంకో ఆబ్జెక్ట్ విచ్ మీన్స్ సెకండ్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయినప్పుడు మీరు డేటా ఫెచ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఆబ్జెక్ట్ ఒకటే ఆబ్జెక్ట్ ఉంది అంటే ఆ ఆబ్జెక్ట్ డేటా ఆల్రెడీ మనకు ఫ్లోస్ లోపల ఉంటుంది. సో ఎలాంటి ఎక్స్ప్లిసిట్గా డేటా ఫెచ్ చేయాల్సిన అవసరం లేదు, ఇది గుర్తుంచుకోండి. ఫైన్. సో ఇక్కడ నేను డేటా అసైన్ చేసేసా, అందుకే దీన్ని అసైన్మెంట్ అంటున్నాం. ఇప్పుడు అసైన్మెంట్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ చూడండి, మొబైల్ ఫోన్ నెంబర్కి బిజినెస్ ఫోన్ నెంబర్ వాల్యూని అసైన్ చేస్తున్నాం. దిస్ మీన్స్
బిజినెస్ ఫోన్ నెంబర్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అదే వాల్యూ ఇప్పుడు మొబైల్ ఫోన్ నెంబర్లో కూడా ఉంటుంది బై డిఫాల్ట్గా. క్లిక్ ఆన్ డన్ అండ్ ఇక్కడ నుంచి దీన్ని కనెక్షన్ చేసేయండి. క్లియర్, సరిపోయింది. అండ్ ఇక్కడ నుంచి సేవ్. నేను బిఫోర్ ట్రిగ్గర్ అని ఇస్తున్నా, బిఫోర్ ట్రిగ్గర్ అని నేను నేమ్ ఇస్తా. బట్ మీరు మాత్రం ఏ ఆబ్జెక్ట్ మీద క్లియర్గా చేస్తున్నారో అండ్ ఆ సినారియో ఏంటి అని ప్రాపర్ డిస్క్రిప్టివ్ నేమ్ ఇవ్వండి. క్లిక్ ఆన్ సేవ్. వన్స్ సేవ్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా యాక్టివేట్ చేయకండి. మనం ఫస్ట్ ఎప్పుడైనా ఒక ఫ్లోని డిజైన్ చేసినప్పుడు దాన్ని డీబగ్ చేయాల్సి ఉంటుంది. డీబగ్ అంటే మన సైడ్ నుంచి మనం టెస్టింగ్ చేసి ఈజ్ ఎవ్రీథింగ్ వర్కింగ్ వెల్ ఆర్ నాట్ అని చెప్పేసి చెక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కరెక్ట్గా లేకపోతే మనం ఎర్రర్స్ చూపిస్తాం, కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా లేకపోతే ఎర్రర్స్ని సాల్వ్ చేసుకుంటాం, కరెక్ట్గా ఉంటే ఎలా ఉందో అలా కంటిన్యూ చేస్తాం. సో అది టెస్ట్ చేయడానికి ఇక్కడ డీబగ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. టూ ఆప్షన్స్ వచ్చాయి. ఏంటి, రికార్డ్ క్రియేటెడ్ ఆర్ అప్డేటెడ్. ఎందుకు ఇలా వచ్చిందంటే ఇక్కడ మరి చూడండి, ట్రిగ్గర్ లోపల మనం ఏ రికార్డ్ ఈజ్ క్రియేటెడ్ ఆర్ ఏ రికార్డ్ ఈజ్ అప్డేటెడ్ అని మనం మెన్షన్ చేసాం. దాని మీనింగ్ ఏంటి, కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ అయినా ఆర్ఎల్స్ కాంటాక్ట్ రికార్డ్ అప్డేట్ అయినా మనకి ఫ్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పాం. సో ఇప్పుడు మీరు టెస్ట్ చేయాలనుకునేది ఏ సినారియోలో, క్రియేషన్ సినారియోనా అప్డేట్ సినారియోనా అని అడుగుతుంది. లెట్స్ గో విత్ క్రియేషన్ సినారియో. ఏదో ఒక కాంటాక్ట్ని సెలెక్షన్ చేద్దాం యాజ్ ఆఫ్ నో. ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ఒక టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేషన్ చేసి ఇది కొత్తగా క్రియేట్ అవుతున్న కాంటాక్ట్ లాగా మనకు చూపిస్తుంది. సో క్లిక్ ఆన్ రన్. ఇప్పుడు మనకు కావాల్సిన ఫ్లో అనేది రన్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఎల్లో కలర్ ఇది వచ్చింది కదా, ఈ కలర్, దీని మీనింగ్ ఏంటంటే రన్ అయిపోయినట్టు. సో ఎలా స్టార్ట్ అయింది ఫ్లో, ఇక్కడ చూడండి హౌ ద ఇంటర్వ్యూ స్టార్టెడ్ అని ఉంది కదా, దాని మీనింగ్ ఎలా స్టార్ట్ అయింది. సో ఎలా స్టార్ట్ అయింది అంటే, ఈ పర్సన్ ఫ్లోని స్టార్ట్ చేశాడు బికాస్ ఒక రికార్డ్ వల్ల, ఒక రికార్డ్ ఏదైతే ఉందో అది క్రియేట్ అవ్వడం వల్ల ఆర్ మేబీ ఎడిట్ అవ్వడం వల్ల. అండ్ నెక్స్ట్ స్టార్ట్ కండిషన్ అయితే ఇక్కడ ఏం లేదు, సో అందుకే అది కూడా పాస్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనం అసైన్మెంట్ చేస్తున్నాం. ఆ అసైన్మెంట్ లోపల కూడా ఏం చేస్తున్నాం, సింపుల్గా ఫోన్ నెంబర్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూడండి అసైన్మెంట్ ఉంది కదా, దీంట్లో 1 వేరియబుల్ వాజ్ అప్డేటెడ్ అని చూపిస్తుంది. డీటెయిల్స్లోకి వెళ్తే మొబైల్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో మొబైల్ ఫోన్ నెంబర్లో ఫోన్ నెంబర్ వాల్యూని అసైన్ చేసాం. ఇప్పుడు అలా చేయడం వల్ల ఇప్పుడు మొబైల్ ఫోన్ నెంబర్లో ఫీల్డ్ లోపల ఈ 2352 అని వాట్ ఎవర్ ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్ అనేది మనకు ఇప్పుడు కనిపిస్తుంది. సో సేమ్ రికార్డ్లో ఉన్న ఫీల్డ్స్ని మనం అప్డేట్ చేయాలి అనుకుంటే ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా స్క్రీన్ ఈ బిఫోర్ ట్రిగర్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్రియేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదొక సింపుల్ స్టెప్. బట్ ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం కొన్ని ఎడ్జ్ కేసెస్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎడ్జ్ కేసెస్ అంటే మనకు ఒకసారి సినారియో రాగానే ఆ సినారియోని మల్టిపుల్ వేస్లో థింక్ చేసి ఏదైనా సినారియోలో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఆలోచించాలి. ఇక్కడ మనకు రికార్డ్ క్రియేషన్ టైంలో ప్రాబ్లం ఏం లేదు, బట్ రికార్డ్ అప్డేట్లో మాత్రం మనకు ప్రాబ్లం ఉంటుంది. ఆ రికార్డ్ అప్డేట్లో ప్రాబ్లం ఏంటి అంటే, లెట్స్ కన్సిడర్ ఇఫ్ ఇన్ కేస్ మన కాంటాక్ట్ లోపల ఈ మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ ఏదైతుందో ఇది ఎంటర్ చేస్తున్నారు. ఎంటర్ చేసినప్పుడు కూడా అది మీకు ఎర్రర్ చూపిస్తా. సో ఇప్పుడు ఏం ఎర్రర్ లేదు కాబట్టి మనం దీన్ని యాక్టివేట్ చేద్దాం. రైట్, క్లిక్ ఆన్ యాక్టివేట్. సింపుల్గా ఇది యాక్టివేట్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ ఫ్లోని యాడ్ చేసినట్టు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అది యాక్టివ్ స్టేజ్లో ఉందా లేదా చూడండి. ఇది రిఫ్రెష్ చేద్దాం. డీటెయిల్స్ ఇక్కడ నేను సింపుల్గా ఫోన్ నెంబర్ ఫీల్డ్ ఎడిట్ చేసి సేవ్ చేస్తున్నా. చూడండి దీంట్లో ఏదైతే వాల్యూ ఉందో ఇది ఆటోమేటిక్గా డేటా వచ్చేసింది, నో ప్రాబ్లం. బట్ ఇన్ కేస్ ఇలా నేను వాల్యూ యాడ్ చేశాను, ఇప్పుడు సేవ్ చేస్తున్నా. ఒక్కోసారి సెటప్లోకి వెళ్ళి ఆల్రెడీ ప్రీవియస్గా సమ్ వ్యాలిడేషన్ రూల్స్ ఆర్ మేబీ సమ్ ఫ్లోస్ ఉన్నట్టున్నాయి, అందుకే మనకు ఆ ఎర్రర్ చూపిస్తుంది. సో అవి ఏంటి ఉన్నాయని చెప్పేసి వాటిని డిలీట్ చేసేద్దాం. ఫస్ట్ థింగ్ లెట్స్ చెక్ వ్యాలిడేషన్ రూల్స్. రైట్, ఇది డీయాక్టివేట్ చేద్దాం.
క్లిక్ సేవ్. నెక్స్ట్ ఇంకేమైనా ఫ్లోస్ ఉన్నాయో లేదో చూస్తా. ఆ ఫ్లోస్ వల్ల ఏమైనా మన ప్రాబ్లం క్రియేట్ అవుద్ది. సో చూడండి, అవాయిడ్ కాంటాక్ట్ డూప్లికేషన్ సంథింగ్ ఏదో ఫ్లో ఉంది, అది యాక్టివ్ లేదు. ఓకే, మేబీ ట్రిగ్గర్. ఓకే, ఇది నేను డిలీట్ చేస్తున్నా. ఫైన్. సో లెట్స్ క్లిక్ ఆన్ రిఫ్రెష్. ఇప్పుడు డేటాని ఎడిట్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను దీంట్లో మొబైల్ ఫోన్ నెంబర్ లోపల డేటా ఎంటర్ చేస్తున్నా, నేను ఎంటర్ చేసిన వాల్యూ తీసుకోవట్లేదు, దీంట్లో ఏదైతే వాల్యూ ఉందో అదే చూపిస్తుంది. బట్ అది కరెక్ట్ లాజిక్ కాదు కదా. ఎలా ఉండాలి అంటే ఓన్లీ ఈ మొబైల్ ఫోన్ నెంబర్ లోపల వాల్యూ లేకపోతేనే ఈ ఫోన్ నెంబర్లో ఫీల్డ్ వాల్యూ తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేయాలి, అంతేకాని రిమైనింగ్ సినారియోలో వాల్యూ అవసరం లేదు. ఒకవేళ మొబైల్ లోపల వాల్యూ ఉంటే ఈ వాల్యూని దీంట్లోకి యాడ్ చేయాల్సిన అవసరం లేదు కదా, కంప్లీట్ ఇల్లాజికలే కదా. తను లేనప్పుడే మనం ఆ ఫోన్ నెంబర్ తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేస్తే సరిపోతుంది. సో దీన్ని హ్యాండిల్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే, అగైన్ లెట్స్ గో టు ఎడిట్ ఫ్లో. ఇక్కడ మనం డిసిషన్ చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి అంటే, ఈ మొబైల్ ఫోన్ నెంబర్ అనేది ఎంటీగా ఉందా లేదా అని చెప్పేసి ఒకటి చెక్ చేయాలి కండిషన్. ఒకవేళ ఎంటీగా ఉంటేనే మనకు కావాల్సిన డేటాని అసైన్ చేద్దాం, ఎంటీగా లేకపోతే మనం చేయాల్సిన యాక్షన్ ఏం లేదు. సో ఇలా ఒక డిసిషన్ చెక్ చేయాలి అనుకున్నప్పుడు, ఒక కండిషన్ చెక్ చేయాలి అనుకున్నప్పుడు మనం యూజ్ చేసేది డిసిషన్ కాంపోనెంట్. సో గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మీరు ఒక కండిషన్ చెక్ చేయాలి అనుకుంటున్నారు, అది ఏ కండిషన్ అయినా పర్లేదు, అప్పుడు మనం చేయాల్సింది ఈ డిసిషన్ కాంపోనెంట్. సో లెట్స్ సెర్చ్ ఫర్ మొబైల్ ఈజ్ ఎంటీ చెక్ అని. ఇక్కడ చూడండి, ఇది మనకు యాజ్ ఆఫ్ నో రావట్లేదు, బట్ నెక్స్ట్ ఫర్దర్గా వస్తుంది. బేసిక్గా సేల్స్ ఫోర్స్ లోపల ఈ ఏ ఇంటిగ్రేషన్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. దీని మీనింగ్ ఏంటి అంటే, యాజ్ ఎ డెవలపర్ ఆర్ మేబీ అడ్మిన్ లాగా మనం చాలా వరకు హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ న్యూ అవుట్కమ్స్ ఉన్నాయి కదా, న్యూ అవుట్కమ్, డిఫాల్ట్ అవుట్కమ్ అని. అవుట్కమ్ అంటే మీరు ఏదైతే కండిషన్ చెక్ చేయాలనుకుంటున్నారో ఆ కండిషన్ని యాడ్ చేయండి ఇక్కడ, అండ్ ఆ కండిషన్ బేసిస్లో ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి ఏది ఎగ్జిక్యూట్ అవ్వకూడదని సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది. సేమ్ మనకు ప్రోగ్రామింగ్ లోపల ఫ్లో ఇఫ్ కండిషన్స్ ఎలా అయితే ఉంటాయో, ఈవెన్ ఈ ఇఫ్ కండిషన్స్ మనం ఫార్ములా ఫీల్డ్స్ వాలిడేషన్ రూల్స్ చేసే టైంలో కూడా చెక్ చేస్తాం. ఏంటి, ఇఫ్ కండిషన్ యూజ్ చేసి సర్టైన్ ఒక వాల్యూ ఉంటే ఒక ఫీల్డ్ లోపల ఒక వాల్యూ, నెక్స్ట్ ఇంకో వాల్యూ ఇంకో ఫీల్డ్ లోపల ఉండాలి, అలా లేకపోతే మనం ఎర్రర్ త్రో చేసాం, రైట్. ఇప్పుడు కూడా అదే, ఇక్కడ నేను ఏం పెడుతున్నా అంటే మొబైల్ ఈజ్ నాట్ ఎంటీ. సో ఇప్పుడు ఆ ఫీల్డ్ లోపల డేటా ఉందా లేదా అని చెప్పేసి మనం చెక్ చేయాలి, రైట్. మనం చెక్ చేస్తే సరిపోతుంది. ఆ చెక్ చేయడం కోసము రీసోర్స్ లోపల అగైన్ మనం ట్రిగరింగ్ కాంటాక్ట్ ఏదైతే ఉందో అదే యూజ్ చేస్తున్నా, దాంట్ లోపల ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్, మొబైల్ ఫోన్ ఫీల్డ్ యూజ్ చేస్తున్నా. ఇఫ్ ఇట్ ఈజ్ నల్ ఫాల్స్ పెడుతున్నా. దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ నేను మొబైల్ ఈజ్ నాట్ ఎంటీ అని అంటున్నా, అంటే ఈ కండిషన్ ట్రూ అయ్యేది ఎప్పుడు, లైక్ నేను ఎప్పుడు చేయాలనుకుంటున్నా అంటే ఆ మొబైల్ ఫోన్ నెంబర్ ఏదైతుందో దాంట్లో వాల్యూ లేనప్పుడు, రైట్. మనం ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేయాల్సింది కూడా వాల్యూ లేనప్పుడే కదా. మొబైల్ ఫోన్ నెంబర్లో వాల్యూ ఉన్నప్పుడు మీరు ఎగ్జిక్యూషన్ చేసినా లైక్ యూజ్ లేనట్టే, ఎందుకంటే మీరు ఆల్రెడీ యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని ఓవర్ రైట్ చేస్తున్నట్టు. అలా ఓవర్ రైట్ చేయకూడదు కాబట్టి మనం ఈ కండిషన్ చెక్ చేస్తున్నాం. కండిషన్ చెక్ చేసి ఆ ఈజ్నల్ అనే ఫంక్షన్ మనకి ఇక్కడ రాలేదు, మనకు డైరెక్ట్గా ఫార్ములా ఫీల్డ్స్లో వచ్చేసింది. ఈ డిసిజన్ దగ్గర నుంచి యాడ్ చేసా, రైట్. డిసిజన్కి యాడ్ చేసి అండ్ డిసిజన్ నుంచి ఇక్కడికి యాడ్ చేసా. దీని మీనింగ్ ఏంటంటే, ఫ్లో కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ అయినా కాంటాక్ట్ రికార్డ్ అప్డేట్ అయినా ఎగ్జిక్యూషన్ అవుతుంది. అలా ఎగ్జిక్యూషన్ అయిన ఎవ్రీ టైం మనం ఫస్ట్ స్టెప్ డిసిషన్ చెక్ చేస్తున్నాం. ఏం డిసిషన్ చెక్ చేస్తున్నాం, ఆ కాంటాక్ట్ లోపల మొబైల్ ఫోన్ నెంబర్ లోపల వాల్యూ ఉందా లేదా. ఒకవేళ వాల్యూ ఉంటే మనం చేయాల్సింది ఏం లేదు, వాల్యూ లేకపోతే మనం చేయాల్సింది ఉంది. సో అందుకే ఆ డిసిషన్ కాంపోనెంట్ ఏదైతే ఉందో డిసిషన్ కాంపోనెంట్ యాడ్ చేసా, అండ్ దెన్ రిమైనింగ్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ని మనం యాడ్ చేస్తే సరిపోతుంది. మనం కండిషన్ చెక్ చేసాం, కండిషన్ చెక్ చేసి ఒకవేళ ట్రూ అయితే, ట్రూ మీన్స్ ఏంటి, బేసిక్గా ఈ మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది నల్ లేకపోతే,
ఈజ్ నల్ ఫాల్స్ అని ఉంది కదా, దట్ మీన్స్ ఏంటి, ఈజ్ నల్ ట్రూ పెడదాం. సో డిసిషన్ చెక్ చేస్తున్నాం, మొబైల్ ఫోన్ నెంబర్ నల్ ఉందా లేదా, ఒకవేళ నల్ ఉంటే ఇది ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం, నల్ లేకపోతే ఈ మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ని అప్డేట్ చేయం. ఒకసారి నేను రైట్, ఎప్పుడైనా సేవ్ యాజ్ న్యూ వర్షన్ చేయండి. ఒకసారి ఫ్లో యాక్టివేట్ అయ్యి సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం ఏమైనా చేంజెస్ చేస్తే అది న్యూ వర్షన్ లాగా సేవ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రీ ఫామ్ నుంచి ఆటో లేఅవుట్కి స్విచ్ అవుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుద్ది. సో మనకు కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ అవుతుంది ఆర్ ఎడిట్ అవుతుంది. ఎవ్రీ టైం ఎడిట్ అయినా క్రియేట్ అయినా ఈ ఫ్లో స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోగానే ఇది బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లో, ఎందుకంటే మనము ఆ రికార్డ్ లోపల ఉన్న ఫీల్డ్స్ ఏవైతున్నాయో వాటిని మాత్రమే మనం చెక్ చేస్తున్నాం, అవి ఎడిట్ అయినాయా, క్రియేట్ అయినాయా, డిలీట్ అయినాయా అని. సో మొబైల్ ఈజ్ ఎంటీ అనేది అవుతుంది ఇక్కడ డిసిషన్. ఇది ఎలా అంటే ఇఫ్ కండిషన్ లాగా కన్సిడర్ చేయండి. మీరు వాలిడేషన్ రూల్స్లో ఫార్ములా ఫీల్డ్స్లో యూజ్ చేసిన ఇఫ్ కండిషన్ ఎలా అయితే ఉందో ఇది కూడా అలానే. దీంట్లో నేను కండిషన్ చెక్ చేస్తున్నా, ఆ వాల్యూ ఎంటీగా ఉందా లేదా అని చెప్పేసి. ఇది ఫోన్ నెంబర్ ఫీల్డ్ వాల్యూ. ఒకవేళ అది ఎంటీగా ఉంటే అప్పుడు నేను ఈ డేటా అసైన్మెంట్ చేస్తున్నా. ఒకవేళ ఎంటీగా లేకపోతే అప్పుడు నేను ఏం చేయట్లేదు, ఆ ఫ్లో అక్కడికి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎందుకు ఇలా చేస్తున్నామంటే సింపుల్ థింగ్, ఒకవేళ యూజర్ వాల్యూ ఎంటర్ చేస్తే అది ఓవర్ రైడ్ అయిపోతుంది మన ఫోన్ నెంబర్ ఫీల్డ్తో. ఇప్పుడు ఇలా కండిషన్ చెక్ చేయడం వల్ల ఆ మొబైల్ లోపల ఆల్రెడీ వాల్యూ ఉన్నదనుకోండి, ఈ మొబైల్ లోపల వాల్యూ ఇప్పుడు దీంట్లో ఇటు సైడ్ రాదు, ఇటు సైడ్ నుంచి ఇటు వెళ్ళిపోతుంది. సో ఫీల్డ్ అనేది అప్డేట్ అవ్వదు. యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మాత్రమే దాంట్లో ఉంటుందన్నమాట. ఇలా మనకు కావాల్సిన బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోస్లో అది కూడా సేమ్ రికార్డ్లో ఉన్న ఫీల్డ్స్ని మీరు అప్డేట్ చేయాలనుకుంటే ఈ కైండ్ ఆఫ్ సినారియోస్ యూటిలైజ్ చేయొచ్చు. అయితే మీరు రేపు రియల్ టైంకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే మల్టిపుల్ కండిషన్స్ యాడ్ అవుతాయి. ఇవి మనం ఒకటే కండిషన్ చెక్ చేసాం, మేబీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కండిషన్ చెక్ చేయాల్సి వస్తుంది, ఇంకో ఏదైనా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది, అంతే డిఫరెన్స్. బట్ ఈ కాంపోనెంట్స్ని యూజ్ చేయడం వస్తే మీకు ఈజీ అవుతుంది, ఆ డిసిషన్ చెక్ చేయడము, అసైన్మెంట్స్ రావడము, ఇవి యాజ్ ఆఫ్ నో. సో ఇది రిలేటెడ్ టు ద బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లో. అండ్ దాంట్లోనూ ప్యాటర్న్ ఏంటి, సేమ్ రికార్డ్లో ఉన్న ఫీల్డ్ని మీరు అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ప్యాటర్న్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డూప్లికేట్ రూల్స్. సో యాజ్ ఆఫ్ నో మనకు ఈమెయిల్ ఫీల్డ్ మీద ఉంది, రైట్. మనకు ఫోన్ నెంబర్ ఫీల్డ్ మీద కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి యాడ్ చేద్దాం అనుకుంటున్నాం ఫోన్ నెంబర్ ఫీల్డ్ మీద? వాట్ ఎవర్ ఆ కాంటాక్ట్లో ఉన్న ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్ మీద మనం సర్టన్ లైక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు కాంటాక్ట్ ఉంది, ఈ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఈ ఫోన్ నెంబర్ బేస్ చేసుకొని ఆల్రెడీ వేరే రికార్డ్స్ ఏవైనా ఉంటే ఆ లైక్ ఆల్రెడీ మన డేటాబేస్లో ఉంటే ఇప్పుడు మళ్ళీ ఈ రికార్డ్ని మనం క్రియేషన్ చేయకూడదు, డూప్లికేట్ రికార్డ్ లాగా స్టాప్ చేయాల్సి ఉంటుంది. సో అది అనమాట. ఒక్క నిమిషం. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటి, మొబైల్ ఫోన్ నెంబర్ మీద అయితే మనం డూప్లికేట్ రూల్ సేల్స్ ఫోర్స్ వాళ్ళు అలౌ చేయలేదు, ఓన్లీ అది టెక్స్ట్ అండ్ ఈమెయిల్ ఫీల్డ్ మీద ఉంది, నెంబర్ ఫీల్డ్ మీద లేదు. మనం ఇప్పుడు నెంబర్ ఫీల్డ్ మీద చేయాలనుకుంటున్నాం. ఇది కూడా అగైన్ బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోలోనే రాయాల్సి ఉంటుంది, ఎందుకంటే మనము ఆ ఫోన్ నెంబర్తోనే ఆల్రెడీ ఒక కాంటాక్ట్ ఉందా లేదా చెక్ చేయాలి అనుకుంటున్నాం. సో చెక్ చేయాలనుకుంటే అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ బిఫోర్లోనే రావాలి. దట్ మీన్స్ డేటాబేస్లోకి డేటా సేవ్ అవ్వక ముందుకే మనం ఎగ్జిక్యూట్ చేయాలి. మీరు ఆఫ్టర్లోకి వెళ్తే డేటాబేస్లోకి డేటా సేవ్ అయిపోయింది, ఇప్పుడు మీరు చెక్ చేసినా యూజ్ లేదు. ఇక్కడనే చెక్ చేసి ఒకవేళ ఉంటే ఇక్కడ నుంచి ఎడిట్ లైక్ ఎర్రర్ త్రో చేస్తే సరిపోతుంది, అందుకోసం. సో దీన్నే నేను దానిలాగా కన్వర్షన్ చేస్తాను. ఫైన్. సో అగైన్ లెట్ స్విచ్ టు ఫ్రీ ఫామ్. ఈ డిసిషన్ తీసేస్తున్నా, ఒక్క నిమిషం. క్లాస్లో వెళ్తున్నావా? ఎందుకు? సరే నేను ఫోన్ చేస్తాను, మళ్ళీ పంపిస్తాను. పంపుతాను.
రైట్. సో ఇదే దాన్ని మనం ఎడిట్ చేద్దాం. సింపుల్ సినారియో, ఆల్రెడీ ఫోన్ నెంబర్తోని ఒక కాంటాక్ట్ ఉంటే మళ్ళీ ఇంకో ఫోన్ నెంబర్ ఆర్ ఎల్స్ ఇంకో కాంటాక్ట్ క్రియేషన్ చేయనియకూడదు. ఇది మనకున్న సినారియో. దీన్ని మనం డూప్లికేట్ రూల్ లాగా కన్సిడర్ చేస్తున్నాం అండ్ దీన్ని అచీవ్ చేయడానికి బిఫోర్ ట్రిగర్ ఫ్లోలో స్టార్ట్ చేస్తున్నాం. సో స్టెప్ 1, ఇప్పుడు ఇక్కడ ఈ డూప్లికేట్ రూల్స్ ఇలాంటివి పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనం యాక్షన్స్ ఏం చేయాలి? ఇంతకుముందు కంటే మనం డేటా ఫెచ్ చేయలేదు, జస్ట్ డిసిజన్ చెక్ చేస్తున్నాం. ఏది సేమ్ రికార్డ్లో ఒక ఫీల్డ్ని మీరు అప్డేట్ చేయాలనుకున్నప్పుడు ఏంటి 2 స్టెప్స్ ఉంటాయి మేజర్గా. డిసిజన్ చెక్ చేస్తారు, లైక్ ఆ కండిషన్ ట్రూ అయితేనే డేటా అప్డేట్ చేయడానికి. సో స్టెప్ 1లో డిసిజన్ యాడ్ చేస్తారు అండ్ స్టెప్ 2లో అసైన్మెంట్ యాడ్ చేస్తారు. అది స్ట్రైట్ ఫార్వర్డ్ 2 స్టెప్ ప్రాసెస్. ఒకవేళ డూప్లికేట్ రూల్స్ లాంటిది చెక్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనము డేటా ఫెచ్ చేయాలి, ఏది విత్ ద హెల్ప్ ఆఫ్ గెట్ రికార్డ్స్. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా క్రియేట్ అవుతున్న కాంటాక్ట్ మన దగ్గర ఉన్నది. అదే ఫోన్ నెంబర్తోని మన దగ్గర ఆల్రెడీ కాంటాక్ట్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి మనకు తెలియాలి కదా. అలా తెలియాలంటే మనం డేటాబేస్లో నుంచి డేటాని రిట్రీవ్ చేస్తే మనకు క్లారిటీ ఉంటుంది. సో ఆ క్లారిటీ కోసమే ఇప్పుడు మనము స్టెప్ 1లో డేటా ఫెచ్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా డిసిషన్ చెక్ చేయము, ఈ కాంటాక్ట్ యూజ్ చేసి డేటాబేస్లో ఉన్న కాంటాక్ట్స్ని ఫెచ్ చేస్తాం. ఫెచ్ చేసి మనకు కావాల్సిన సమ్ ఆపరేషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ ఏదైతే ఉందో కండిషన్ చెక్ చేసి ఎర్రర్ యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, స్టెప్ 1 గెట్ రికార్డ్స్, గెట్ కాంటాక్ట్స్ అంటున్నా. సో ఎందుకు? బేసిక్గా ఆ ఫోన్ నెంబర్తోనే కాంటాక్ట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేద్దాం. ఒకవేళ ఉంటే మనం ఎర్రర్ త్రో చేయాలి, లేకపోతే ఎలాంటి చేయాల్సిన అవసరం లేదు. సో ఏ డేటా ఫెచ్ చేస్తున్నాం? కాంటాక్ట్ డేటా ఫెచ్ చేస్తున్నాం. ఇది డూప్లికేట్ కాబట్టి మనం స్టెప్ 1లో డేటా ఫెచ్ చేస్తున్నాం. ఇవి గుర్తుంచుకోండి. సేమ్ రికార్డ్లో మీరు ఓన్లీ ఆ రికార్డ్లో ఉన్న ఫీల్డ్స్ని మీరు అప్డేట్ చేయాలి అంటే డేటా ఫెచ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఏదైతే డిసిషన్ చెక్ చేయాలనుకుంటున్నారో ఆ డిసిషన్ చెక్ చేసి ఆ డేటాని అసైన్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. బట్ డూప్లికేట్ రూల్స్ చెక్ చేయాలి అంటే మనకు ఫస్ట్ డేటాబేస్లో ఉన్న డేటా కూడా మన దగ్గర అవైలబుల్గా కావాలి. అందుకే డేటా ఫెచ్ మీ వాయిస్ వినపడట్లేదు బ్రో. సారీ, నేను మ్యూట్లో ఉన్నా. రైట్. సో మనము రికార్డ్ లోపల ఉన్న ఫీల్డ్స్ని అప్డేట్ చేయాలి అనుకుంటే మాత్రం సింపుల్గా 2 స్టెప్ ప్రాసెస్లో వెళ్ళిపోవచ్చు. ఏది? ఆ డిసిషన్ చెక్ చేస్తాం, చెక్ చేసిన తర్వాత డేటాని అసైన్మెంట్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు డూప్లికేట్ రూల్స్ కదా మనం చెక్ చేసేది ఏంటి? సేమ్ కాంటాక్ట్ లోపల ఉన్న ఫోన్ నెంబర్తోని ఇంకో కాంటాక్ట్ ఏదైనా ఉంటే మనం ఇప్పుడు కొత్తగా క్రియేట్ అవుతున్న కాంటాక్ట్ని క్రియేషన్ చేయకుండా యూజర్కి ఎర్రర్ త్రో చేయాలి. అది మనకున్న సినారియో. సో దీనికోసము ఇప్పుడు మనకు క్రియేట్ అవుతున్న కాంటాక్ట్ డేటా అవైలబుల్గా ఉంది. బట్ ఆ కాంటాక్ట్లో ఉన్న ఫోన్ నెంబర్తోని ఆల్రెడీ డేటాబేస్లో డేటా ఉందా లేదా అని మనం చెక్ చేయాల్సి ఉంటుంది. సో అలా చెక్ చేయాలి అంటే మనం డేటా ఫెచ్ చేస్తేనే మనకు అది పాసిబుల్ అవుద్ది. అందుకే ఈ డూప్లికేట్ సినారియో లోపల యాజ్ అ స్టెప్ 1 మనం చేయాల్సింది ఏంటంటే గెట్ రికార్డ్స్ పర్ఫామ్ చేయాలి. అండ్ కాంటాక్ట్ రికార్డ్స్ ఫిల్టర్ ఎలా చేయాలి అంటే మీరు ఏ ఫీల్డ్తోనైతే ఈ డూప్లికేట్ చెక్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్తోని ఫిల్టర్ చేయండి. ఇక్కడ నేను ఫోన్ నెంబర్ ఫీల్డ్ కాబట్టి ఐ విల్ గో విత్ బిజినెస్ ఫోన్ నెంబర్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ కాంటాక్ట్ రికార్డు ట్రిగర్ అయింది కదా, ఏది ఇన్సర్ట్ అప్డేట్ అయింది కదా, దాంట్లో ఉన్న డేటా కూడా ఉంది కదా, ఏది ట్రిగరింగ్ కాంటాక్ట్. సో ఈ ట్రిగరింగ్ కాంటాక్ట్ ఏదైతే ఉందో ఈ ట్రిగరింగ్ కాంటాక్ట్లో ఉన్న బిజినెస్ ఫోన్ నెంబర్, బిజినెస్ ఫోన్. ఇప్పుడు ఏమైంది? ప్రజెంట్ ఏదైతే కాంటాక్ట్ రికార్డ్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ అవుతుందో దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్తోని మనకు ఆల్రెడీ డేటాబేస్ లోపల ఏదైనా ఫోన్ నెంబర్ ఉందా లేదా అని చెప్పేసి మనం చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఉంటే మనకు అది డూప్లికేట్, లేకపోతే యూనిక్ ఫీల్డ్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ ఫస్ట్ రికార్డే తీసుకుందాం. ఎందుకు ఫస్ట్ రికార్డే అంటే ఫస్ట్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? ఆ ఫోన్ నెంబర్తోని ఒక్క రికార్డు ఉన్నా అది డూప్లికేట్ అన్నట్టే కదా. ఇంకా మల్టిపుల్ రికార్డ్స్ వదిలేయండి. ఆ ఫోన్ నెంబర్తోని డేటాబేస్లో ఆల్రెడీ ఈవెన్ ఒక్క కాంటాక్ట్ ఉన్నా ఇప్పుడు ఈ కాంటాక్ట్ని మనం క్రియేషన్ చేయకూడదు. సో అందుకే నేను ఎక్కువ ఫెచ్ చేయట్లేదు. ఓన్లీ ఫస్ట్ రికార్డ్ ఏదైతే ఉందో అది నాకు సరిపోద్ది. అండ్ ఆటోమేటికలీ స్టోర్ ఆల్ ఫీల్డ్స్ కాకుండా ఇప్పుడు మనము ఒకటే ఫీల్డ్ తెచ్చుకుందాం. ఐడి ఫీల్డ్తో పాటు మేబీ ఇంకేదైనా నేమ్ ఫీల్డ్ తెచ్చుకుందాం. లెట్స్ గో విత్ ఫుల్ నేమ్. రిమైనింగ్ ఫీల్డ్స్ అవసరం లేదు కదా, మనకు డేటా ఉందా లేదా చెక్ చేయాలి అంతే. ఏది? ఇప్పుడు డేటాబేస్లో నుంచి ఫెచ్ చేస్తున్న ఏదైతే కాంటాక్ట్ ఉందో దాంట్లో డేటా ఉందా లేదా అది మనం చెక్ చేయడం కోసం ఇప్పుడు గెట్ రికార్డ్ పర్ఫామ్ చేసాం. డన్. సో స్టెప్ 1లో మనం డేటా ఫెచ్ చేసాము. ఏది? వాట్ ఎవర్ ఫీల్డ్ మీద మీరు డూప్లికేట్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నారో ఆ ఫీల్డ్ బేస్ చేసుకొని మీరు డేటా ఫెచ్ చేస్తారు. ఫెచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ గెట్ రికార్డ్స్ పర్ఫామ్ చేసాం కదా, దీంట్లో ఏదైనా డేటా సక్సెస్ఫుల్గా రిట్రీవ్ అయిందా లేదంటే డేటా లేదా అని చెప్పేసి మనం చెక్ చేయాలి. విచ్ మీన్స్ ఒక కండిషన్ చెక్ చేయాలి. అగైన్ ఎప్పుడైనా ఒక కండిషన్ చెక్ చేయాలి అనుకున్నప్పుడు మనం యూజ్ చేసేది ఏంటి? డిసిషన్ కాంపోనెంట్, రైట్? డేటా ఫెచ్ చేయడానికి గెట్ రికార్డ్స్ ఎలా అయితే యూజ్ చేస్తున్నామో ఎప్పుడైనా మీరు అది ఏ కండిషన్ అయినా, ఒక ఫీల్డ్లో ఒక వాల్యూ ఉందని చెక్ చేయాలనుకున్నా లేదంటే ఇంకేం చెక్ చేయాలనుకున్నా ఒక కండిషన్ చెక్ చేయాలి అని వచ్చింది అనుకోండి సినారియో, మనం యూజ్ చేసేది డిసిషన్ కాంపోనెంట్ అనమాట.
లెట్స్ యాడ్ డిసిషన్ కాంపోనెంట్. ఇక్కడ కాంటాక్ట్ డూప్లికేట్ చెక్ అని మెన్షన్ చేసా. అండ్ ఇక్కడ అవుట్పుట్ ఉంది కదా, న్యూ అవుట్కమ్. ఇక్కడ నేను ఏం పెడుతున్నా అంటే కాంటాక్ట్ నాట్ ఈజ్ అవైలబుల్. సో ఎలా చెక్ చేస్తా, ఇప్పుడు మన గెట్ రికార్డ్స్ ఉంది కదా, ఆ గెట్ రికార్డ్స్ మీద మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఇది రైట్. ఇప్పుడు నేను దీని మీద చెక్ చేయట్లేదు. ఇంతకుముందుకు బిజినెస్ ఫోన్ నెంబర్ టైంలో ఇది యూజ్ చేసా. ఇప్పుడు నేను ఇది యూజ్ చేయట్లేదు. ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు ఆ ఏదైతే కాంటాక్ట్ రికార్డు ట్రిగ్గర్ అయిందో దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్తోనే మనం డేటా ఫెచ్ చేసాం. ఇప్పుడు దీంట్లో డేటా ఉందా లేదో నాకు కావాలి అంతే. దీంట్లో డేటా ఉంటే అది డూప్లికేట్ అన్నట్టు, లేకపోతే ఇప్పుడు క్రియేట్ అయ్యే కాంటాక్ట్ అది యూనిక్ అన్నట్టే. సో దానికోసం సింపుల్గా కాంటాక్ట్స్ ఫ్రమ్ గెట్ కాంటాక్ట్స్, రైట్. దీంట్లో మనకు ఐడి ఫీల్డ్ ఉంది. మనం ఎక్కువ ఫీల్డ్స్ ఫెచ్ చేయలేదు కదా దీంట్లో, సింపుల్గా ఐడి ఫీల్డ్ నేమ్ ఫీల్డే. సో నేను కాంటాక్ట్ ఐడి యూజ్ చేస్తున్నా. అండ్ ఇది ఇక్కడ ఈజ్ నల్ ఫాల్స్ మెన్షన్ చేస్తున్నా. దీని మీనింగ్ ఏంటి, గెట్ రికార్డ్స్లో మీరు కాంటాక్ట్ రికార్డ్స్ ఏవైతే ఫెచ్ చేశారో ఆ కాంటాక్ట్ రికార్డ్స్ లోపల ఐడి, ఎందుకంటే ఐడి అనేది ప్రతి ఫీల్డ్ లోపల ఉంటుంది, రైట్. ప్రతి రికార్డ్లో ఐడి అనేది మనకు సిస్టమ్ జనరేటెడ్ ఫీల్డ్ కాబట్టి అది మ్యాండేటరీగా ఉంటుంది. రిమైనింగ్ ఫీల్డ్స్ మీరు చెక్ చేస్తే అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఐడి ఫీల్డ్ చెక్ చేస్తే మనకి క్లారిటీ అవుతుంది. ఎలా చెక్ చేస్తున్నా, ఈజ్ నల్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నా. అగైన్ ఈ ఈజ్ నల్ అనే ఏదైతే కండిషన్ ఉందో, ఏదైతే ఈ ఆపరేటర్ ఉందో, ఇది మనకు ఫార్ములా ఫీల్డ్స్లో వాల్యుయేషన్ రూల్స్లో వచ్చింది. ఈవెన్ చెక్ చేయండి మీరు, ఈజ్ నల్ కంటైన్స్ స్టార్ట్స్ విత్ అనేది బిగిన్స్ అనమాట. బిగిన్స్ అనే ఫంక్షన్ ఉంది మనకు ఫార్ములా ఫీల్డ్స్లో, రైట్. ఈజ్ బ్లాంక్, ఈ ఫంక్షన్స్ అన్నీ మీకు ఫార్ములా ఫీల్డ్స్లో వచ్చాయి అనమాట. అందుకే మనం అక్కడ ఫార్ములా ఫీల్డ్స్ స్టార్ట్ చేసే టైంలో ప్రతి ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది ఏంటి అని మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. ఇలా ఇక్కడ కూడా యూజ్ అవుతుందని. ఈవెన్ నెక్స్ట్ సేమ్ ఇవే ఫంక్షన్స్ని మళ్ళీ మీరు అపెక్స్ ట్రిగ్గర్స్లో కూడా వాడతారు. సో పెద్ద డిఫరెన్సియేషన్ ఏమి ఉండదు. అందుకే ఇక్కడ మీకు లాజిక్ బిల్డ్ అయితే అక్కడ యూజ్ అవుతుంది. సో ఎనీవే నేను డేటా ఫెచ్ చేసిన తర్వాత వాట్ ఎవర్ ఆ కాంటాక్ట్స్ ఉన్నాయో ఆ కాంటాక్ట్స్ లోపల ఐడి ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాను. ఒకవేళ ఉంటే అది డూప్లికేట్ రికార్డ్ అని. సో క్లిక్ ఆన్ డన్ అండ్ గెట్ రికార్డ్స్లో నుంచి యాడ్ చేసా. సో స్టెప్ 1 గెట్ రికార్డ్స్, స్టెప్ 2 ఏదైతే డిసిషన్ కాంపోనెంట్ ఉందో డిసిషన్ కాంపోనెంట్. అండ్ నెక్స్ట్ ఒకవేళ కాంటాక్ట్ ఉంటే అప్పుడు మనం ఎర్రర్ యాడ్ చేయాలి కదా, యూజర్కి నోటిఫికేషన్ చేయాలి కదా. వాలిడేషన్ రూల్స్లో ఎలా అయితే ఎర్రర్ యాడ్ చేసామో ఇక్కడ కూడా అలానే ఎర్రర్ యాడ్ చేయాలి. సో అప్పుడు కస్టమ్ ఎర్రర్ యాడ్ చేద్దాం. సో ఇదేంటి, డూప్లికేట్ ఎర్రర్. అండ్ సేమ్ ఈ ఆప్షన్స్ మనకు వాలిడేషన్ రూల్స్లో వచ్చాయి. ఏది విండో లోపలన లేదంటే ఏదైనా స్పెసిఫిక్ ఇన్లైన్ దగ్గరన, ఏది ఫీల్డ్ దగ్గరన అని చెప్పేసి. డూప్లికేట్ ఫోన్ నెంబర్ నాట్ అలౌడ్, రైట్. సింపుల్గా నాట్ అలౌడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. వాట్ ఎవర్ ఎర్రర్ మెసేజ్ మీకు కావాలనో అది మీరు యాడ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి కాంటాక్ట్ ఈజ్ అవైలబుల్ అని ఉంది కదా, ఇక్కడ అవుట్కమ్. ఇంకోటి డిఫాల్ట్ అవుట్కమ్ ఉంది. డిఫాల్ట్ అవుట్కమ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఈ కాంటాక్ట్ ఈజ్ అవైలబుల్ ఏదైతే ఉందో దాని మీనింగ్ ఏంటి, ఒకవేళ కాంటాక్ట్ అవైలబుల్గా ఉంటే మనం చెక్ చేస్తున్న డిసిషన్ లోపల ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ అది అవైలబుల్గా లేకపోతే దట్ మీన్స్ ఏంటి, ఇక్కడ ఏదైతే ఈ కాంటాక్ట్ ఐడి ఉందో ఇది ఫాల్స్, నిజంగానే ఫాల్స్ ఉంటాయి, నిజంగానే నల్ వాల్యూ అయితే ఇక్కడ నల్ వాల్యూ ఫాల్స్ అని మెన్షన్ చేశాను. దాని మీనింగ్ ఏంటి, డేటా ఉంటే. ఒకవేళ నిజంగానే డేటా లేకపోతే అది డిఫాల్ట్ అవుట్కమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. డిఫాల్ట్ అవుట్కమ్ అనేది ఏం చేయదు, సిస్టమ్ రెగ్యులర్గా ఎలా అయితే వర్క్ అవ్వాలనో అలానే వర్క్ అయిపోతుంది అనమాట. సో ఇది మనకు వాలిడేషన్ డూప్లికేషన్ రూల్. బట్ సింపుల్ డూప్లికేషన్ రూల్ ఏంటి, ఏదో ఒక ఫీల్డ్ తీసుకున్నారు, ఆ ఫీల్డ్తోని వాల్యూ ఉందా లేదా అని చెక్ చేస్తున్నారు. అది ఫోన్ నెంబర్ ఫీల్డ్ అయ్యి ఉండొచ్చు, నెంబర్ ఫీల్డ్ అయ్యి ఉండొచ్చు, ఇండస్ట్రీ ఫీల్డ్ అయ్యి ఉండొచ్చు, ఏ ఫీల్డ్ అయినా మనకు సంబంధం లేదు. బట్ మీరు పర్ఫామ్ చేసేది ఇలానే పర్ఫామ్ చేస్తారు. స్టెప్ 1లో డేటా ఫెచ్ చేయడం, స్టెప్ 2లో డిసిజన్ చెక్ చేయడం, స్టెప్ 3లో ఎర్రర్ ఏదైతే ఉందో కస్టమ్ ఎర్రర్, ఆ కస్టమ్ ఎర్రర్ యాడ్ చేయడం, రైట్. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇంతే. ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్గా డూప్లికేట్ రూల్స్ ఎప్పుడు వచ్చినా మీరు చెక్ చేయాల్సింది ఇలానే. మేబీ ఇక్కడ మీరు చెక్ చేసే కండిషన్ వేరే అయ్యి ఉండొచ్చు, చెక్ చేసే ఆబ్జెక్ట్ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు, చెక్ చేసే వాట్ ఎవర్ ఆ ఫీల్డ్ ఉందో ఫీల్డ్ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు. బట్ ప్రాసెస్ ఇదే అవుతుందన్నమాట. ఇది ఒక సినారియో. ఇదేంటిది, బిజినెస్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది. దీనికి ఇంకొంచెం ఎక్స్ట్రా అడిషన్ ఇంతకుముందు మనం చేసాం కదా సేమ్ అదే, దీన్ని ఇక్కడ యాడ్ చేయొచ్చు. అలా కూడా ఒకవేళ మనం ఏదైతే కాంటాక్ట్ క్రియేట్ అవుతుందో డూప్లికేట్ లేదనుకుందాం, మనం ఏం చెక్ చేస్తున్నాం, బిజినెస్ ఫోన్ని చెక్ చేస్తున్నాం.
డూప్లికేట్ లేకపోతే ఈ ఫోన్ నెంబర్ ఫీల్డ్ వాల్యూ తీసుకొచ్చి ఈ మొబైల్ ఫోన్ నెంబర్లో కూడా యాడ్ చేయమన్నారు మన వాళ్ళు. సేమ్ ఇది ఇంతకుముందు. అయితే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇంకో కొత్త ఏదైతే ఫ్లో ఉందో ఫ్లో క్రియేషన్ చేయకుండా కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ నుంచే కంటిన్యూ చేయొచ్చు. ఎలా కంటిన్యూ చేస్తాం? మళ్ళీ అగైన్ ఇంకో డిసిజన్ చెక్ చేస్తాం. ఇక్కడ నేను ఇంకో డిసిజన్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఏం చెక్ చేస్తా అంటే మొబైల్ ఫోన్ నెంబర్. ఒక్క నిమిషం. ఇక్కడ మనం దేంతో చెక్ చేస్తున్నాం? బిజినెస్ ఫోన్ కాబట్టి. సో ఇంతకుముందు మనం ఒకటి చేసాం కదా, ఏది ఈ ఫోన్ నెంబర్ వాల్యూ ఇక్కడ యాడ్ చేయాలని, అదే ఇప్పుడు దీంట్లో యాడ్ చేద్దాం. సో ఎందుకంటే మల్టిపుల్ ఫ్లోస్ క్రియేషన్ చేయకుండా ఒకే ఫ్లోలో చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం. సో ఇక్కడ మనకి డిసిషన్ యాడ్ అయింది. ఆ డిసిషన్లో కూడా మనం చెక్ చేస్తున్నాం వాట్ ఎవర్ ఫోన్ నెంబర్ ఉందో అది డూప్లికేటా కాదా. డూప్లికేట్ అయితే ఎర్రర్ త్రో చేస్తున్నాం. డూప్లికేట్ కాకపోతే ఆ ఫోన్ నెంబర్ ఫీల్డ్ని మొబైల్ ఫోన్ నెంబర్ లోపల అప్డేట్ చేయాలి. సో ఇప్పుడు కూడా ఇంకో డిసిషన్ యాడ్ చేస్తున్నా. ఈ డిసిషన్ ఎందుకంటే మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ బ్లాంక్ ఉందో లేదో అది కూడా చెక్ చేయాలి కదా. బ్లాంక్ ఉంటేనే మనం యాడ్ చేయాలి, బ్లాంక్ లేకపోతే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మొబైల్ చెక్ అని పెట్టేస్తున్నా. అండ్ ఇక్కడ వాట్ ఎవర్ ఇప్పుడు ప్రజెంట్ ట్రిగర్ అవుతున్న కాంటాక్ట్ ఉందో ఇక్కడ మొబైల్ అవైలబుల్, సరే మొబైల్ నాట్ అవైలబుల్, లెట్స్ గో విత్ నాట్ అవైలబుల్. అండ్ ప్రజెంట్ ఏదైతే ట్రిగరింగ్ అయిన కాంటాక్ట్ ఉందో ఆ ట్రిగరింగ్ అయిన కాంటాక్ట్ లోపల మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ అది ఈజ్ నల్ ట్రూ. సో దీని మీనింగ్ ఏంటి? ప్రజెంట్ కాంటాక్ట్ రికార్డ్ ఏదైతే ట్రిగర్ అవుతుందో దాంట్లో ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ ఫోన్ నెంబర్ అనేది మనకు నల్ ఉంటే అప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం? ఫోన్ నెంబర్ ఫీల్డ్ని మొబైల్ నెంబర్తో అప్డేట్ చేయాలి. సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, డూప్లికేట్ అయితే ఎర్రర్ త్రో చేసి ఇక్కడికే ఎండ్ అయిపోతుంది. ఒకవేళ కాకపోతే ఈ డిసిషన్ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ కూడా డిసిషన్ చెక్ చేస్తున్నాం. ఏంటిది? వాట్ ఎవర్ మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో అసలు అది నల్ ఉందా లేదా. అగైన్ ఒకవేళ నల్ లేకపోతే మనము అసైన్మెంట్ చేయాలనుకుంటున్నాం. సో లెట్స్ యాడ్ అసైన్మెంట్. మొబైల్ వాల్యూ అసైన్ అని యాడ్ చేసా. అగైన్ ట్రిగరింగ్ కాంటాక్ట్ నా మొబైల్ ఫోన్ నెంబర్ ఈక్వల్స్ టు సేమ్ ట్రిగరింగ్ కాంటాక్ట్లో ఉన్న బిజినెస్ ఫోన్ నెంబర్. అండ్ డన్. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇది మనకు మొబైల్ నాట్ అవైలబుల్ ఉన్నప్పుడు, అంటే మొబైల్ అవైలబుల్గా లేనప్పుడు ఆ సినారియో లోపల ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఫస్ట్ గెట్ రికార్డ్స్ డేటా ఫెచ్ చేసాం, అది డూప్లికేటా లేదా చెక్ చేయడానికి. ఒకవేళ డూప్లికేట్ అయితే ఇక్కడ నుంచి ఎర్రర్ త్రో చేస్తున్నాం. డూప్లికేట్ కాకపోతే డిసిషన్ చెక్ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం ఏదైతే ఫీల్డ్ అప్డేట్ చేయాలనుకుంటున్నామో అది బ్లాంక్ ఉన్నప్పుడే అప్డేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి డిసిషన్ చెక్ చేస్తున్నాం. ఒకవేళ మీరు అలా బ్లాంక్ ఉన్నప్పుడే కాదు బై డిఫాల్ట్గా అప్డేట్ చేయండి అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఇలా డిసిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా అసైన్మెంట్ యూజ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనం డిసిషన్ చెక్ చేసి అప్డేట్ చేయాలనుకుంటున్నాం. సో డిసిషన్ యాడ్ చేసి అసైన్మెంట్ యాడ్ చేసాం. మీరు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ అప్డేట్ రికార్డ్స్ ఏదైతే ఉందో నేను దాన్ని యూటిలైజ్ చేయట్లేదు. ఎందుకు యూటిలైజ్ చేయట్లేదు మీకు డౌట్ రావచ్చు. ఈ మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ మనం కొత్తగా వాల్యూ యాడ్ చేస్తున్నాం కదా, రైట్. మొబైల్ ఫోన్ నెంబర్ లోపల కొత్త వాల్యూ యాడ్ చేస్తున్నాం, బిజినెస్ ఫోన్ నెంబర్. అది యూజర్ ఎంటర్ చేయలేదు మొబైల్ లోపల. మనం ఏం చేసాం, బిజినెస్ ఫోన్ నెంబర్నే మొబైల్ ఫోన్ నెంబర్కు యాడ్ చేసాం. బట్ వై వీఆర్ నాట్ లైక్ ఎనీ అప్డేటింగ్ రికార్డ్ ఏదైతే ఉందో డిఎంఎల్ ఆపరేషన్ ఎందుకు పర్ఫామ్ చేయట్లేదంటే ఇది ఉంది కదా ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. చూడండి, బిఫోర్ ట్రిగర్ ఫ్లో అయిన తర్వాతనే డేటాబేస్లోకి డేటా సేవ్ అవుద్ది. సో ఇంకా డేటాబేస్లోకి డేటా సేవ్ అవ్వలేదు. అలాంటప్పుడు మనం స్పెసిఫిక్గా డిఎంఎల్ ఆపరేషన్ లైక్ ఇన్సర్ట్ అప్డేట్ పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ రికార్డ్కి ఏ ఫీల్డ్ వాల్యూ అయితే మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ వాల్యూని అసైన్ చేస్తే డేటా అనేది సేవ్ అయిపోతుంది. మనం స్పెసిఫిక్గా మళ్ళీ సేవ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఆఫ్టర్ ట్రిగర్లో మాత్రం అప్పుడు మనము ఎక్స్ప్లిసిట్గా ఇన్సర్ట్ అప్డేట్ మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ డేటాబేస్లోకి డేటా సేవ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేంజెస్ చేసినా అవి మీరు డేటాబేస్లోకి రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే స్పెషల్గా ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ చేయాల్సిందే. బిఫోర్ ట్రిగర్లో అలా అవసరం లేదు, ఎందుకంటే స్టిల్ డేటాబేస్లోకి డేటా సేవ్ అవ్వలేదు కాబట్టి ఆ రికార్డులో మీరు ఏం చేంజెస్ చేసినా అది డేటాబేస్లోకి వెళ్ళిపోతుంది. ఇది డిఫరెన్సియేషన్, గుర్తుంచుకోండి. ఇప్పుడు దీన్నే మళ్ళీ మనము ఆటో లేఅవుట్లోకి వెళ్దాం అండ్ కొంచెం జూమ్ అవుట్ చేస్తా. ఇప్పుడు చూడండి, సో కొంచెం పెద్ద కనిపిస్తుందా ఇలా. సో ఏంటి అంటే ఫ్లోస్ మనకు బిల్డ్ చేసే టైంలో 4-5 స్టెప్సే ఉంటాయి. బట్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్లో ఏంటి అంటే ఒకే ఫ్లో మీద మల్టిపుల్ థింగ్స్ చేస్తారనమాట. సో అదే ఫ్లోని కంటిన్యూ చేస్తుంటారు, ఇంకా మళ్ళీ కొత్త ఫ్లోని క్రియేషన్ చేయడం ఎందుకులే అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఫస్ట్ చూసినప్పుడు మనకు సింపుల్గా డిసిషన్ చెక్ చేసాం, రైట్. ఇక్కడ ఒకటి ఇది డిసిషన్ చెక్ చేసి అండ్ అసైన్మెంట్ చేసాం. బట్ ఇప్పుడు ఏం చేసాం, మళ్ళీ
ఇంకోటి డూప్లికేట్ రూల్ చెక్ చేసాం కదా. సో డూప్లికేట్ రూల్ చెక్ చేసాం, కాంటాక్ట్ రికార్డు డిస్టెన్స్ చెక్ చేసాం, ఒకవేళ ఉంటే ఎర్రర్ యాడ్ చేస్తున్నాం, ఒకవేళ లేకపోతే మొబైల్ చెక్ చేస్తున్నాం, ఒకవేళ మొబైల్ కూడా లేకపోతే అప్పుడు డేటా సెండ్ చేస్తున్నాం. ఒకవేళ డిఫాల్ట్ అవుట్కమ్ అయితే ఎండ్ అయిపోతుంది, ఇక్కడ నుంచి ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు టోటల్గా ఇది మనకు కావాల్సిన ఒక ఫ్లో. దీంట్లో డేటా అసైన్మెంట్ అవుతుంది, డూప్లికేట్ చెకింగ్ కూడా అవుతుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ డూప్లికేట్ చెకింగ్. సో ఇవి టోటల్ 2 ప్యాటర్న్స్. ప్యాటర్న్ 1 వచ్చేసి స్ట్రైట్ ఫార్వర్డ్, మీరు సేమ్ రికార్డ్లో ఉన్న ఏదైనా ఒక ఫీల్డ్ని అప్డేట్ చేయాలి అనుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తారు, రైట్? ఇంకేం లేదు. నెక్స్ట్ డూప్లికేట్ రూలా కాదా అని చెప్పేసి చెక్ చేయాలనుకున్నప్పుడు గెట్ రికార్డ్స్ తీసుకొచ్చి మీరు చెక్ చేస్తారు. దానికైనా ఇదే ప్రాసెస్, సేమ్ ఇదే డూప్లికేట్ కైండ్ ఆఫ్ రూలు. మనం ఇంకోటి పర్ఫామ్ లైక్ ఇంకొక వేరియంట్ ఉంటుంది. ఆ వేరియంట్ వల్ల మనకి ఇంకొక 2-3 కాంపోనెంట్స్ ఎక్స్ట్రా యూస్ ఉంటుంది. సో అదేంటో చూపిస్తా. ఇది ఇక్కడ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు లెట్స్ గో టు ఆపర్చునిటీస్. మనకు యాక్టివిటీ అనేది ఒకటి ఉంటుంది. మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసే టైంలో అలో యాక్టివిటీ చేసాం. ఇది యాక్టివిటీ, అలో యాక్టివిటీ అని ఒక చెక్ బాక్స్ మీరు ఎనేబుల్ చేశారు. అది ఎనేబుల్ చేయడం వల్లనే ఈ న్యూ టాస్క్ అని, లాగ్ ఏ కాల్ అని, న్యూ ఈవెంట్ అని, ఈమెయిల్ అని ఈ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ న్యూ టాస్క్ కానీ, లాగ్ ఏ కాల్ కానీ, ఈవెంట్ కానీ ఇవన్నీ ఏంటంటే స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అండ్ ప్రతి ఆబ్జెక్ట్కి ఇవి చిల్డ్రన్ ఆబ్జెక్ట్స్ అనమాట బై డిఫాల్ట్గా. సో ఆపర్చునిటీకి టాస్క్ అనేది చిల్డ్రన్, లాగ్ ఏ కాల్ కూడా చిల్డ్రనే, ఈవెంట్ కూడా చిల్డ్రనే. అంటే ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. సో ఇక్కడ సినారియో ఏంటి అంటే నేను ఒక టాస్క్ రికార్డ్ క్రియేషన్ చేస్తున్నా. లెట్స్ క్రియేట్ టాస్క్, డ్యూ డేట్ సమ్ డేట్ అరౌండ్ 22nd, సమ్ వాల్యూ, రైట్, సబ్జెక్ట్ టెస్ట్ అని ఎంటర్ చేస్తున్నా అండ్ సేవ్. ఇప్పుడు టాస్క్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎలా క్రియేట్ అయింది, అండర్ ఆపర్చునిటీ క్రియేట్ అయిపోయింది. ఈ టెస్ట్ టాస్క్ ఏదైతే ఉందో ఇది స్పెసిఫికల్లీ ఈ ఆపర్చునిటీకి రిలేషన్షిప్లో ఉంది, రైట్? ఇప్పుడు ఒక సినారియో ఏంటి అంటే వెనెవర్ కొత్త టాస్క్ రికార్డ్ క్రియేట్ అవుతుందో ఆ కొత్త టాస్క్ రికార్డ్ క్రియేట్ అయ్యే ఎవ్రీ టైము అండర్ ఆపర్చునిటీ స్పెసిఫిక్గా కొత్త టాస్క్ రికార్డ్ క్రియేట్ అయ్యే టైం ఎవ్రీ టైం ఏదైతే ఆపర్చునిటీ అండర్లో టాస్క్ క్రియేట్ అవుతుందో క్రియేట్ అవుతున్నప్పుడు ఇక్కడ స్టేటస్లు ఉంటాయి మనకు ఇక్కడ, రైట్? ఇన్ ప్రోగ్రెస్. ఒకవేళ ఏదైనా టాస్క్ ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్లో ఉందా లేదా చెక్ చేయాలి. ఇన్ ప్రోగ్రెస్లో ఉంటే ఇప్పుడు టాస్క్ రికార్డ్ని క్రియేషన్ చేయనీయకూడదు, ఇన్ ప్రోగ్రెస్ లేకపోతే టాస్క్ రికార్డ్ క్రియేషన్ చేయాలి. ఇది కూడా కైండ్ ఆఫ్ డూప్లికేట్ రూలే, బట్ స్టిల్ ఏంటంటే ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. ఆపర్చునిటీ టాస్క్ విచ్ మీన్స్ పేరెంట్ అండ్ చైల్డ్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అండ్ సేమ్ టైంలో మనం కూడా పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నాం, డూప్లికేట్ రూల్ అనేది చెక్ చేయాలనుకుంటున్నాం. సినారియోని మనం హ్యాండిల్ చేయాలి అంటే అగైన్ బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోతోనే వెళ్తాం. ఎందుకు వెళ్తున్నాం అంటే ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లో ఎందుకు వెళ్ళదు? బేసిక్గా ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లో అంటే లైక్ ఈ టాస్క్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. మీరు చెక్ చేసి ఎర్రర్ త్రో చేసినా యూజ్ లేదు కదా, యూజర్ ఆల్రెడీ ఆ టాస్క్ రికార్డ్ని క్రియేషన్ చేసి పెట్టేశాడు ఇంకా, అందుకే. సో ఫ్లోస్కి వెళ్దాం ఫస్ట్. అండ్ న్యూ ఫ్లో. ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ మీద మనకు సినారియోని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెనెవర్ న్యూ టాస్క్ ఈజ్ గెట్టింగ్ క్రియేటెడ్, రైట్? ఆ టాస్క్ ఒకవేళ ఆపర్చునిటీ రిలేటెడ్ క్రియేట్ అవుతుంటే ఆ ఆపర్చునిటీలో ఆల్రెడీ ఏవైనా చిల్డ్రన్ రికార్డ్స్ విచ్ మీన్స్ టాస్క్ రికార్డులు ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయా లేదా, ఒకవేళ ఉంటే ఈ టాస్క్ రికార్డ్ క్రియేట్ అవ్వకూడదు, లేకపోతే టాస్క్ రికార్డ్ క్రియేట్ అవ్వాలి. సో మనం వెళ్ళాల్సింది ఎలాగో ట్రిగ్గర్ ఫ్లోకే, అండ్ మనము రికార్డ్ క్రియేషన్ ఆపాలి అనుకుంటున్నాం కాబట్టి అది డెఫినెట్గా బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోకే వెళ్ళాల్సి ఉంటుంది. ఆబ్జెక్ట్ మాత్రం ఇక్కడ మనం టాస్క్ సెలెక్షన్ చేయాలి. ఎందుకు టాస్క్ సెలెక్షన్ చేస్తున్నా అంటే ఆపర్చునిటీ కాదు మనకు కావాల్సింది, టాస్క్ రికార్డు క్రియేట్ అయినప్పుడు మనం చెక్ చేయాలనుకుంటున్నాం, ఆపర్చునిటీ రికార్డు క్రియేషన్ కాదు. ఎందుకంటే ఆపర్చునిటీ అనేది పేరెంట్, ఇక్కడ టాస్క్ అనేది చిల్డ్రన్. సో ఆ చిల్డ్రన్ రికార్డ్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు మనం సర్టెన్ యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం. అందుకే ఈ సినారియోలో నేను టాస్క్ సెలెక్షన్ చేస్తున్నాను.
ఏ రికార్డ్ అయితే క్రియేషన్ కానీ అప్డేట్ అయినప్పుడు మీరు సర్టెన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో ఆ రికార్డ్ ఏదైతే ఉందో ఆర్ఎల్స్ ఆ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది సో ఇక్కడ రికార్డ్ ఈస్ క్రియేటెడ్ ఆర్ అప్డేటెడ్. యాజ్ ఆఫ్ నో మనకు రికార్డ్ క్రియేటెడ్ మాత్రమే కావాలి, అప్డేట్ సినారియో అవసరం లేదు. ఎందుకంటే మనం జస్ట్ అది క్రియేట్ అయిన టైంలో మాత్రమే చెక్ చేయాలి అనుకుంటున్నాం. అగైన్ బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోకి వెళ్తున్నాం, క్లోజ్. సో కాన్ఫిగరేషన్ అయితే అయిపోయింది మన ఫ్లోస్ది. ఇప్పుడు దీన్ని ఎలా పర్ఫామ్ చేస్తాం? సింపుల్గా మనకు కావాల్సింది ఏంటి, డూప్లికేట్ రూల్ చెక్ చేస్తున్నాం కాబట్టి ఇంతకుముందు మనం స్టెప్ 1లో ఏం చేసాం, డూప్లికేట్ రూల్ చెక్ చేసేటప్పుడు డేటా ఫెచ్ చేసాం, రైట్? ఇక్కడ కూడా డేటా ఫెచ్ చేయాలి స్టెప్ 1లో. సో లెట్స్ యాడ్ డేటా లైక్ గెట్ రికార్డ్స్. సో ఇదేంటి, గెట్ టాస్క్, రైట్? మన టాస్క్ రికార్డ్సే కావాలి కదా. వాట్ ఎవర్ ఇప్పుడు ఆ టాస్క్ రికార్డ్ క్రియేట్ అవుతుందో దాని పేరెంట్ అండర్లో ఇంకేమైనా టాస్క్లు ఉన్నాయా లేదా చెక్ చేయాలనుకుంటున్నాం. సో అలాంటప్పుడు మనం ఆ పేరెంట్ అండర్లో టాస్క్ రికార్డులు ఉన్నాయా లేదా అని చెప్పేసి ప్రీవియస్గా ఉన్న టాస్క్ రికార్డ్స్ని రిట్రీవ్ చేయాలి. అయితే డేటా ఎలా ఫెచ్ చేద్దాం? మనకి ఇప్పుడు ఓన్లీ టాస్క్ రికార్డ్ డేటా మాత్రమే అవైలబుల్గా ఉంది, ఇంకేం డేటా అవైలబుల్గా లేదు. ఈ సినారియోలో ఒకటి మనం చిల్డ్రన్ రికార్డ్ మీద చేస్తున్నాం కాబట్టి చిల్డ్రన్ రికార్డ్ లోపల పేరెంట్ రికార్డ్ ఐడి అవైలబుల్గా ఉంటుంది, రైట్? చిల్డ్రన్ రికార్డ్ లోపల పేరెంట్ రికార్డ్ రికార్డ్ ఐడి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఆ పేరెంట్ రికార్డ్ ఐడి యూజ్ చేసుకొని మనం చిల్డ్రన్ రికార్డ్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని ఫెచ్ చేద్దాం, ఫెచ్ చేసి చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ టాస్క్ ఆబ్జెక్ట్ అండ్ దెన్ ఇక్కడ రిలేటెడ్ ఐడి ఆర్ వాట్ ఐడి ఇక్కడ ఉంది కదా, రిలేటెడ్ టు ఐడి అని. దీని మీనింగ్ ఏంటంటే వాట్ ఎవర్ ఈ టాస్క్ రికార్డు ఏ ఆబ్జెక్ట్కి రిలేటెడ్ ఉంది అని చెప్పేసి. నార్మల్గా మనకు ఒక ఆబ్జెక్ట్తోనే రిలేషన్షిప్లో ఉంటే కాంటాక్ట్ అండ్ అకౌంట్ ఉంది కాబట్టి కాంటాక్ట్ లోపల మనం అకౌంట్ అనే రిలేషన్షిప్ ఫీల్డ్ చూపించాం. బట్ టాస్క్ అనేది అలా కాదు కదా. టాస్క్ అనేది ప్రతి ఒక్క స్టాండర్డ్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్కి అది ఒక చిల్డ్రన్ ఆబ్జెక్ట్లా ఉంటుంది. సో అందుకే వాళ్ళు స్పెసిఫిక్గా ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఇవ్వలేదు, రిలేటెడ్ టు ఐడి అని ఇచ్చారు. ఈవెన్ మీరు ఇక్కడ టాస్క్ రికార్డ్ని క్రియేషన్ చేస్తుంటే క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి రిలేటెడ్ టు అని ఉంది కదా, దాని మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు క్రియేషన్ చేసే టాస్క్ ఏ ఆబ్జెక్ట్ రిలేటెడ్ అండ్ అలాంగ్ విత్ దట్ ఏ రికార్డ్ రిలేటెడ్ అది మనం యాడ్ చేస్తున్నాం. అగైన్ ఇక్కడ కూడా ఆపర్చునిటీ ఐడి స్టోర్ అవుతుంది. సో ఎవ్రీ టైం ఈ ఆపర్చునిటీ అండర్లో ఒక టాస్క్ రికార్డు క్రియేట్ అవుతుంటే ఆ ఏదైతే రిలేటెడ్ టు ఐడి ఫీల్డ్ ఉందో దీంట్లో మనకు ఆపర్చునిటీ ఐడి స్టోర్ అవుతుంది. సో నేనేం చేయాలనుకుంటున్నా అంటే ఇప్పుడు కొత్తగా క్రియేట్ అవుతున్న టాస్క్ రికార్డ్ ఏదైతే ఉందో దాంట్లో మనకు ఆపర్చునిటీ ఐడి అవైలబుల్గా ఉంది. ఈ ఆపర్చునిటీ ఐడి బేస్ చేసుకొని ఆల్రెడీ ఇంకేమైనా టాస్క్లు ఉన్నాయా లేదా నేను చెక్ చేస్తా, అదే డేటా ఫెచ్ చేయడం. సో రిలేటెడ్ ఐడి ఈక్వల్స్ టు సో ట్రిగరింగ్ టాస్క్ దాంట్లో ఉన్న రిలేటెడ్ ఐడి. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఫస్ట్ రికార్డ్ కాదు, ఎందుకంటే మనం ఇక్కడ పేరెంట్ రికార్డ్స్ చిల్డ్రన్ రికార్డ్స్ని ఫెచ్ చేస్తున్నాము. అండ్ దట్టు మనం ఆ చిల్డ్రన్ రికార్డ్స్ లోపల ఇప్పుడు ఒకవేళ 10 రికార్డ్స్ ఉన్నా ఉండనివ్వండి, ప్రాబ్లం లేదు. బట్ ఏదైనా ఒక్కటి కూడా ఇన్ ప్రోగ్రెస్లో ఉండకూడదు. మనకు రికార్డ్స్ ఉన్నాయో లేదో కాదు చెక్ చేయాల్సింది, ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేయాలనుకుంటున్నాం. సో అలాంటప్పుడు మీరు ఓన్లీ ఫస్ట్ రికార్డ్ ఓపెన్ చేస్తే మరి రిమైనింగ్ రికార్డ్స్ అన్ని మనం చెక్ చేయలేం కదా. అందుకే ఇప్పుడు లెట్స్ గో విత్ ఆల్ రికార్డ్స్, రైట్? ఆల్ రికార్డ్స్తో వెళ్తున్నా. ఇక్కడ కూడా ఒక ఫీల్డ్ చూస్ చేసుకుందాం. మనకి ఏంటిది, స్టేటస్ ఫీల్డ్ ఒకటే కావాలి. సో ఐ చూస్ స్టేటస్. మీరు ఇలానే చేయాలి, ఎందుకంటే అన్ని ఫీల్డ్స్ తెచ్చుకొని డేటా వేస్ట్ అయిపోతుంది, లైక్ కన్జ్యూమ్షన్ ఎక్కువ అవుతుంది, మెమొరీ ఎక్కువ అలొకేషన్ అవుతుంది. కాబట్టి అండర్ గుడ్ ప్రాక్టీసెస్ అది రాదు. సో అందుకే ఇది తీసుకోండి, క్లిక్ ఆన్ డన్. అండ్ ఇక్కడ నుంచి గెట్ రికార్డ్ ఏదైతే గెట్ ఉందో అది. సో స్టెప్ 1 ఏంటి, డేటా ఫెచ్ చేయడమే. ఇక్కడ మనము టాస్క్ రికార్డ్స్ని ఫెచ్ చేసాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఆపర్చునిటీ ఐడి, బికాజ్ ఆపర్చునిటీ ఐడి అనేది మనకి ఇక్కడ పేరెంట్ రికార్డ్ ఐడి కాబట్టి. సో ఎలాగో అలా డేటా ఫెచ్ చేసాం, బాగానే ఉంది. బట్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ గెట్ టాస్క్ ఏదైతే ఉందో దీంట్లో మనకు మల్టిపుల్ రికార్డ్స్ వస్తున్నాయి, రైట్? ఒక రికార్డ్ రావట్లేదు, మల్టిపుల్ రికార్డ్స్ వస్తున్నాయి. ఈ మల్టిపుల్ రికార్డ్స్ వచ్చినప్పుడు మీరు డేటాని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఈ మల్టిపుల్ రికార్డ్స్ లోపల మనం ఏం చెక్ చేయాలనుకుంటున్నాం, స్టేటస్ ఫీల్డ్ చెక్ చేయాలనుకుంటున్నాం. అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఇంతకుముందు కంటే ఒకటే రికార్డ్ వచ్చింది, డిసిషన్ చెక్ చేసాం డైరెక్ట్గా. ఇప్పుడు అలా చెక్ చేయలేం. ఎప్పుడైనా ఫ్లో లోపల మీకు ఏదైతే డేటా ఫెచ్ చేస్తున్నారో ఫెచ్ చేస్తున్న టైంలో మల్టిపుల్ రికార్డ్స్ మీరు స్టోర్ చేస్తున్నారు అనుకుందాం. అప్పుడు మీరు డైరెక్ట్గా ఒక ఇండివిజువల్ రికార్డ్ని యాక్సెస్ చేయలేరు. దీంట్లో 100 రికార్డ్స్ ఉన్నాయనుకోండి, ఆ 100 రికార్డ్స్ లోపల మనం ప్రతి రికార్డ్ని చెక్ చేయాలి. ఏది దాంట్లో ఇన్ ప్రోగ్రెస్ ఏమైనా ఉంది, లైక్ స్టేటస్ అనేది ఇన్ ప్రోగ్రెస్ ఉందా లేదా.
అలా చెక్ చేయాలంటే ప్రతి రికార్డ్ని ఇండివిజువల్గా మనం యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. అది పాసిబుల్ అవ్వదు. 100 రికార్డ్స్ లైక్ మోర్ దాన్ 1 రికార్డ్ ఉన్నప్పుడు స్ట్రైట్గా మనం డిసిషన్ని యూజ్ చేయలేం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక నోట్స్ మెయింటైన్ చేస్తున్నారు సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ రాయడానికి. సో మీరు అరౌండ్ ఇప్పటి వరకు ఒక 60 పేజెస్ నోట్ సంథింగ్ రాశారు. నేనేమన్నా అంటే సమ్ అరౌండ్ ఒక 30 పేజ్ ఓపెన్ చేయండి. ఆ 30 పేజ్లో లైన్ నెంబర్ 6లోకి వెళ్ళి ఒక వాల్యూ ఉందా లేదా చెక్ చేయండి అని చెప్పా. ఇప్పుడు మీరు ఎలా చెక్ చేస్తారు దాన్ని? డైరెక్ట్ ఆ నోట్ ఏదైతే నోట్స్ ఉందో నోట్స్ పైనే చెక్ చేయరు కదా, ఏది ఆ పేపర్ మీద, ఆ వాల్ పేపర్ మీద, లైక్ నోట్స్ పైన పేపర్ ఏదైతే ఉంటుందో దాని మీద మనం చెక్ చేయము. ఆ కవర్ పేజ్ మీద, రైట్, కవర్ పేజ్ మీద మనం చెక్ చేయలేము. మనం ఏం చేయాలి? కవర్ పేజ్ ఓపెన్ చేసి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 30, 60, 40 ఇలా పేపర్స్ అన్నీ ఓపెన్ చేసి మనం పేపర్ 30కి వెళ్ళి ఆ పేపర్ 30లో కూడా ఆ స్పెసిఫిక్ లైన్ నెంబర్ 6 ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మనం చెక్ చేస్తాం నేను చెప్పిన వాల్యూ ఉందా లేదా అని, రైట్. మీరు అలానే చేస్తారు కదా. ఇప్పుడు ఈవెన్ సపోజ్ ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఉంది. ఆ టెక్స్ట్ బుక్లో ఈ 100th లైన్లో ఈ టాపిక్ ఉందా లేదా, లైక్ ఈ 100th పేజ్లో ఈ టాపిక్ ఉందా లేదా అంటే మీరు ఏం చేయాలి? ఆ 100th పేజ్ ఓపెన్ చేయాలి. ఆ పేజ్ ఓపెన్ చేయాలంటే డైరెక్ట్ ఓపెన్ చేయలేం కదా. 1, 2, 3, 4 అని ఇలా ఓపెన్ చేస్తూ వెళ్ళి 100కి రీచ్ అయ్యి 100 లోపల మీకు కావాల్సిన స్పెసిఫిక్ ఆ లైన్ ఉందా లేదా చెక్ చేస్తారు. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఎప్పుడైనా మనకు మోర్ దాన్ 1 రికార్డ్ వచ్చినప్పుడు ఆయన రికార్డ్స్ని యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు ఇండివిజువల్, ఎలా అయితే మనము ఇండివిజువల్ పేపర్ని యాక్సెస్ చేస్తున్నామో అలానే ఇండివిజువల్ రికార్డ్ని యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు మనం యూటిలైజ్ చేయాల్సింది లూప్ అనమాట. ఇది లూప్. సో ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తున్న ఎవ్రీథింగ్ మీకు నేను ట్రిగర్లో చూపిస్తా. ట్రిగర్లో మీరు ఎక్స్ట్రా ఏం రాయరు. ఇక్కడ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నారు, అక్కడ అపెక్స్లో కోడ్ రాస్తారు, అంతే డిఫరెన్స్. సో అదొక్కటి గుర్తుంచుకోండి అండ్ అసలు లైట్ తీసుకోకండి. ఇక్కడ నేను టాస్క్ లూప్ అని మెన్షన్ చేస్తున్నా. అండ్ ఇక్కడ కలెక్షన్ వేరియబుల్ అంటే ఎప్పుడైనా, ఇప్పుడు వేరియబుల్ అంటే ఏంటిది? బేసిక్గా మనము డేటా స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఏదైతే ఉందో దాన్ని మనము వేరియబుల్ అంటున్నాం, అలా, రైట్. దాన్నే మనం వేరియబుల్ అంటున్నాం. సో ఇప్పుడు ఆ వేరియబుల్ లోపల సింగిల్ రికార్డ్ క్రియేట్ అవుతే రెగ్యులర్ వేరియబుల్ అంటాం. లైక్ మోర్ దాన్ వన్ రికార్డ్ స్టోర్ అవుతే దాన్ని కలెక్షన్ అంటాం, ఆర్ ఎల్స్ లిస్ట్ అంటాం. ఫైన్. సో ఇప్పుడు మనకి ఏదైతే వేరియబుల్ ఉందో, ఏ వేరియబుల్ గెట్ రికార్డ్స్ మనం ఇంతకుముందు పర్ఫామ్ చేసామా టాస్క్, దాంట్లో ఏముంది? దాంట్లో మోర్ దాన్ 1 రికార్డ్ ఉంది. సో దాని మీనింగ్ ఏంటి? అది కలెక్షన్ వేరియబుల్. అండ్ కలెక్షన్ వేరియబుల్ అన్నప్పుడు మనము లూప్ చేయాల్సిందే కదా. సో కలెక్షన్ వేరియబుల్ ఏంటి మన దగ్గర? టాస్క్ ఉంది. ఇప్పుడు నేను చూపిస్తే ఒకటి చిన్న డిఫరెన్సియేషను. ఇదే థింగ్ ఇక్కడ నేను ఓన్లీ ఫస్ట్ రికార్డ్ సెలెక్షన్ చేస్తా. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఇది కలెక్షన్ వేరియబుల్ అవ్వదు, ఇది రికార్డ్ వేరియబుల్ అవుతుంది. ఇప్పుడు ఈవెన్ మళ్ళీ ఈ లూప్ యాడ్ చేసి ఇక్కడ చెక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కనిపించట్లేదు చూడండి. ఎందుకంటే మనం డేటా ఫెచ్ చేసాం టాస్క్ రికార్డే, బట్ దాంట్లో సింగిల్ రికార్డ్ ఉంది. అందుకే అది కలెక్షన్ వేరియబుల్ లాగా ఉండదు, సింగిల్ రికార్డ్ వేరియబుల్ లాగా ఉంటుంది. మోర్ దాన్ 1 రికార్డ్ వచ్చినప్పుడే అది కలెక్షన్ వేరియబుల్ లాగా సేల్స్ ఫోర్స్ క్రియేషన్ చేస్తుంది. సో ఇప్పుడు మనం లూప్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో స్టెప్ 2 లూప్ యాడ్ చేస్తున్నాం. టాస్క్ లూప్ యాడ్ చేస్తున్నాం. కలెక్షన్ వేరియబుల్ లోపల టాస్క్ ఫ్రమ్ గెట్ టాస్క్ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ లూప్ ఏం చేస్తుందంటే, ఎలా అయితే మీరు మాన్యువల్గా మీ హ్యాండ్తోనే 1 పేపర్ 2 పేపర్ 3 పేపర్ అని ఎలా అయితే ఒక్కొక్క పేపర్ని ఓపెన్ చేస్తున్నారో అలానే లూప్ కూడా మనకు ఏదైతే వేరే మనం టాస్క్ రికార్డ్ స్టోర్ అయ్యాయి కదా, ఆ టాస్క్ రికార్డ్ ఒక్కొక్క రికార్డ్ను తీసి మనకి ఇస్తుంది. సపోజ్ దీంట్లో 100 రికార్డ్స్ ఉంటే ఈ లూపు ఫస్ట్ రికార్డ్ తీసిస్తుంది. మీరు దాని మీద ఏం యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో యాక్షన్ పర్ఫామ్ చేయండి. మళ్ళీ బ్యాక్ వెళ్తాం, సెకండ్ రికార్డ్ తీసిస్తుంది, మళ్ళీ బ్యాక్ వెళ్తాం, థర్డ్ రికార్డ్ తీసిస్తుంది, మళ్ళీ బ్యాక్ వెళ్తాం, ఫోర్త్ రికార్డ్ తీసిస్తుంది, మళ్ళీ బ్యాక్ వెళ్తాం. సో అది మాన్యువల్గా చేయకుండా ఆటోమేషన్లో అందులో ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ మనకు తీసిస్తుంది. దాని మీద మీరు కండిషనే చెక్ చేస్తారా లేదంటే డేటానే అసైన్మెంట్ చేసుకుంటారా, అది మన ఇష్టం. ఇంకా మన సినారియో ఏంటి? కండిషన్ చెక్ చేయాలి. సో లెట్స్ గో విత్ డిసిషన్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, స్టేటస్ చెక్ అండ్ దెన్ అవుట్కమ్ వచ్చేసి ఇన్ ప్రోగ్రెస్. నెక్స్ట్ ఈ రీసోర్స్, ఇప్పుడు ఏ వాల్యూని మనం చెక్ చేయాలి? ఇక్కడ ఈ ట్రిగరింగ్ టాస్క్ ఉంది ఏది ఉందో ఇది కాదు మనం చెక్ చేయాల్సింది, ఇది లూప్ ఐటమ్ ఉంది కదా. ఎందుకంటే మనం డేటా ఫెచ్ చేసాం. ఇది చూడండి, టాస్క్ ఫ్రమ్ గెట్ టాస్క్ అని ఉంది కదా. గెట్ రికార్డ్స్ అంటే డేటా ఫెచ్ చేస్తున్నది. సో డేటా ఫెచ్ చేసింది ఇందులో ఉంది. మనం దీన్ని యాక్సెస్ చేయలేము. ఎందుకు యాక్సెస్ చేయలేమంటే దాంట్లో మోర్ దాన్ 1 రికార్డ్ ఉంది. మనకు కావాల్సింది ఇండివిజువల్ రికార్డ్. సో ఆ ఇండివిజువల్ రికార్డ్ యాక్సెస్ అనేది పాసిబిలిటీ లేదు స్ట్రైట్గా. దానికి మనం లూప్ చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, కరెంట్ ఐటమ్ ఫ్రమ్ లూప్ అని ఉంది కదా. దాని మీనింగ్ ఏంటి?
ఒక రికార్డ్, ఇండివిజువల్ రికార్డ్ అనమాట. ఇది సెలెక్షన్ చేయండి అండ్ దెన్ స్టేటస్ ఫీల్డ్ అండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ ప్రోగ్రెస్. క్లిక్ డన్ అండ్ లూప్ కనెక్షన్ చేయండి. ఫర్ ఈచ్ ఐటమ్ ఉంది కదా. ఈ లూప్ నుంచి ఇక్కడికి రాగానే డిసిషన్ చెక్ చేస్తున్నాం ఫస్ట్. ఒకవేళ డిసిషన్ ట్రూ అయితే మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఎర్రర్ యాడ్ చేయాలనుకుంటున్నాం కదా. సో లెట్స్ యాడ్ కస్టమ్ ఎర్రర్ అండ్ ఇక్కడ సమ్ ఎర్రర్ యాడ్ చేస్తున్నా. క్లిక్. సో ఇప్పుడు ఒకవేళ స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటే ఈ ఎర్రర్ చూపించాలి. సో ఇన్ ప్రోగ్రెస్ ఏదైతే అవుట్కమ్ ఉందో దానికి కనెక్షన్ చేసా. ఎప్పుడైతే ఒక రికార్డ్ వచ్చింది, రికార్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి 100 రికార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ రికార్డ్ వచ్చింది. ఫస్ట్ రికార్డ్ స్టేటస్ చెక్ చేస్తున్నాం, అది ఇన్ ప్రోగ్రెస్ ఉందా లేదా. ఇన్ ప్రోగ్రెస్ ఉంది అనుకుందాం, ఎర్రర్ చూపిస్తున్నాం. ఇన్ ప్రోగ్రెస్ లేదనుకుందాం, ఇక్కడికి ఆగిపోయాం. బట్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం లూప్ బ్యాక్ వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే మనం ఇప్పుడు వచ్చింది ఫస్ట్ టైం ఒకటే రికార్డ్. ఈ ఫస్ట్ రికార్డ్తో అయిపోయిన తర్వాత ఇంకా 99 రికార్డ్స్ ఉన్నాయి మనం లూప్ చేయాల్సినవి. సో అవన్నీ రావాలంటే అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్తా లూప్కి అండ్ డిసిషన్ నుంచి కూడా మళ్ళీ బ్యాక్ వెళ్తా. ఎందుకు ఇలా 2 కనెక్షన్స్ క్రియేషన్ చేశా అంటే ఫస్ట్ లూప్ నుంచి మనం డిసిషన్కి వచ్చాం ఒక ఫస్ట్ రికార్డ్తోని. వచ్చిన తర్వాత మీరు కండిషన్ చెక్ చేశారు, ఏమని, స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్ ఉందా లేదా అనేసి. ఇన్ ప్రోగ్రెస్ లేదు, అది వేరే ఏదో స్టేటస్లో ఉంది. అప్పుడు మీరు ఎర్రర్ త్రో చేయాల్సిన అవసరం లేదు. సో అప్పుడు మనం ఏం చేయాలి, సెకండ్ రికార్డ్ని చెక్ చేయాలి కదా. సో అందుకే మళ్ళీ లూప్ బ్యాక్ వెళ్తున్నాం. మళ్ళీ సెకండ్ రికార్డ్తో వచ్చాం, సెకండ్ రికార్డ్ చెక్ చేసాం, ఇది కూడా ఇన్ ప్రోగ్రెస్లో లేదు. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళాం. ఈసారి మళ్ళీ థర్డ్ రికార్డ్తో వచ్చాం, థర్డ్ రికార్డ్తో మళ్ళీ చెక్ చేసాం, స్టిల్ నో యూస్, ఇప్పటికీ ఇన్ ప్రోగ్రెస్లో లేదు. ఫోర్త్ రికార్డ్తో రాగానే ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. సో ఎర్రర్ చూపించాం. అగైన్ ఎర్రర్ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళాం, ఇంకా రిమైనింగ్ ఇంకా ఏమైనా ఉన్నాయో ఇంకా చూపించడం కోసమని. సో ఇలా మన లూప్ ఉందో వర్కౌట్ అవుతుంది అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకు మోర్ దాన్ 1 రికార్డ్ వచ్చినప్పుడు, కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ వచ్చినప్పుడు ఇది యూజ్ అవుతుంది. సో మీరు కూడా ఇలానే యూజ్ చేయాలి. స్ట్రైట్ ఫార్వర్డ్ ఎప్పుడైనా మోర్ దాన్ 1 రికార్డ్ ఫెచ్ చేస్తున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. అండ్ మోస్ట్లీ మీరు పేరెంట్ నుంచి చిల్డ్రన్ రికార్డ్స్ని ఫెచ్ చేయడం, లేదంటే చిల్డ్రన్ రికార్డ్స్ని ఎప్పుడైతే టచ్ చేస్తారో ఆ సినారియోస్ లోపల మీరు సింగిల్ రికార్డ్ ఫెచ్ చేయలేరు. ఆల్మోస్ట్ ఆర్ట్ సినారియోస్ లోపల అన్ని రికార్డ్స్ ఫెచ్ చేయాల్సి ఉంటుంది, లేదంటే ఏదైనా ఒక లిమిట్ వరకు అయినా. ఓన్లీ ఫస్ట్ రికార్డ్ అనేది ఇన్ కేస్ ఆఫ్ పేరెంట్ రికార్డ్ సినారియోలో మాత్రమే అవుతుంది. ఎందుకంటే చిల్డ్రన్ రికార్డ్స్ ఒక పేరెంట్ అండర్లో మల్టిపుల్ ఉంటాయి. సో వాటన్నిటిని మనం ఫెచ్ చేయాల్సిందే, లేదంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ లిమిట్ కోసమైనా. ఈ 2 సినారియోస్ లోపల మనం డెఫినెట్గా ఫర్ లూప్ అయితే యూజ్ చేస్తాం ఇక్కడ నుంచి. అసైన్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్ డూప్లికేట్ చెక్ చేయడం. ఏది, సేమ్ రికార్డు వేరే ఏదైనా ఫీల్డ్ లైక్ ఒక ఫీల్డ్ వాల్యూతో ఆల్రెడీ ఇంకేదైనా రికార్డ్ ఉందా లేదా డేటాబేస్లో అని చెక్ చేయడం. దానికి ఏంటి, స్టెప్ 1 గెట్ రికార్డ్స్, స్టెప్ 2 డిసిషన్ చెక్, తర్వాత స్టెప్ 3 ఎర్రర్ త్రో చేయడం. ఇప్పుడు ఇదే సినారియో ఒకవేళ చిల్డ్రన్ రికార్డ్స్కి, ఇప్పుడు ఈవెన్ ఇదే సినారియో మనం కాంటాక్ట్ కూడా పెట్టొచ్చు. అకౌంట్ అండర్లో కాంటాక్ట్స్ క్రియేట్ అవుతున్నాయి. క్రియేట్ అయ్యే కాంటాక్ట్ ఏదైతే ఉందో ఆ పేరెంట్ అకౌంట్ అండర్లో వేరే కాంటాక్ట్స్ ఏమైనా సర్టెన్ ఒక లెవెల్లో ఉన్నాయా లేదని చెప్పేసి చెక్ చేస్తాం. అలా కూడా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. సో ఈ సినారియో లోపల మనకు లూప్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఎందుకు లూప్ ఎక్స్ట్రా యాడ్ అవుతుందంటే చిల్డ్రన్ రికార్డ్స్ అనేవి చాలా ఉంటాయి. సో మోర్ దాన్ 1 ఉంటుంది. మనకు మోర్ దాన్ 1 ఉన్నప్పుడు ఈవెన్ ఆ మోర్ దాన్ 1లో కూడా ఏదైనా స్పెసిఫిక్గా ఫీల్డ్ని చెక్ చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు మీరు ఫర్ లూప్ యాడ్ చేయాలి. ఇది గుర్తుంచుకోండి. సో టోటల్ ఇక్కడ వరకు మనకి ఇన్వాల్వ్ అయిన కాంపోనెంట్స్ ఏంటి, ఒకటి ఈ కస్టమ్ ఎర్రర్, దీంట్లో పెద్దగా ఏం లేదు. ఫస్ట్ గెట్ రికార్డ్స్ అనేవి మనము స్క్రీన్ ఫ్లోస్లో కూడా చూసాము. బట్ ఎనీవే మళ్ళీ చెప్తా, ఎప్పుడైనా డేటాబేస్లో నుంచి మీరు డేటా ఫెచ్ చేయాలి అనుకుంటున్నారు, సమ్ సిచ్యువేషన్స్ వస్తాయి, అప్పుడు గెట్ రికార్డ్స్ యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మీరు ఏ ఆబ్జెక్ట్ డేటా ఫెచ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆబ్జెక్ట్ సెలెక్షన్ చేయాలి. అండ్ దెన్ వాట్ ఎవర్ ఫిల్టర్ కండిషన్ ఉందో ఆ ఫిల్టర్ కండిషన్. ఎందుకు ఈ ఫిల్టర్ కండిషన్ అంటే లైక్ వీ హ్యావ్ ల్యాక్స్ ఆఫ్ డేటా, అది కాంటాక్ట్ అయి ఉండొచ్చు, టాస్క్ అయి ఉండొచ్చు, ఆపర్చునిటీ అయి ఉండొచ్చు.
మనకు ఆ సినారియోకి ఓన్లీ కొన్ని రికార్డ్స్ మాత్రమే కావాలి, అన్ని రికార్డ్స్ అవసరం లేదు. సో ఆ రికార్డ్స్ని ఐడెంటిఫై చేయడానికి ఏదో ఒక కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు ఇండివిజువల్ రికార్డు కావాలనుకుంటున్నారా, ఆల్ రికార్డ్స్ కావాలనుకుంటున్నారా, ఆల్ రికార్డ్స్ అప్ టు స్పెసిఫిక్ లిమిటా, ఇది లైక్ అనలైజ్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి డేటా స్టోర్ చేయడానికి. యాజ్ ఆఫ్ నౌ 2 తెలుసు, థర్డ్ వన్ మనకు తెలీదు, తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. అదే సో స్టెప్ 1 గెట్ రికార్డ్స్కి డేటా ఫెచ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫెచ్ చేసిన డేటా అప్పుడు డేటా లూప్ చేయాల్సి ఉంటుంది, ఇది ఒకటి. నెక్స్ట్ డిసిజన్, ఇది ఎప్పుడు ఇండివిజువల్ రికార్డ్ ఫీల్డ్ మీరు వాల్యూ చెక్ చేయాలనుకుంటున్నారు, ఈ వాల్యూ ఈక్వల్స్ టు ఇదా అని చెప్పేసి సమ్ వాల్యూ చెక్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఈ డిసిజన్ ఏదైతే ఉందో అది యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఎర్రర్ మెసేజ్, ఈ ఎర్రర్ మెసేజ్ అనేది ఎర్రర్ త్రో చేయడానికి, ఎలా అయితే వాలిడేషన్ రూల్స్లో మీరు ఎర్రర్ యాడ్ చేశారో అదే థింగ్ ఇక్కడ కూడా డిఫరెన్సియేషన్ మళ్ళీ ఏముండదు అనమాట, సిమిలర్గానే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోస్ అనమాట. దీంట్లో ఈ 3 ప్యాటర్న్స్ మేజర్గా ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ ఈ 3 ప్యాటర్న్స్ అని కాకుండా మీరు ఆ కాంపోనెంట్స్ ఏంటి, కాంపోనెంట్స్ ఎలా యూటిలైజ్ చేయాలి అని చెప్పేసి క్లారిటీగా తెలుసుకోవాలి. గెట్ రికార్డ్స్ అనగానే డేటా ఫెచ్ చేయడము, లూప్ అనగానే లూప్ చేయడానికి, సమ్ సిచ్యువేషన్స్లో మనకు మల్టిపుల్ రికార్డ్స్ వస్తాయి, వాటిని లూప్ చేయాలి కాబట్టి లూపింగ్ అనేది ఉంది. డిసిజన్ కాంపోనెంట్ అనేది డేటా డిసిజన్ చెక్ చేయడానికి, అసైన్మెంట్ అనేది డేటా అసైన్ చేయడానికి. ఇలా మీరు ఆ కాంపోనెంట్స్ వైజ్ నేర్చుకుంటే ఫర్దర్గా ఈజీ అవుతుందన్నమాట. సో ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయడం, కాంపోనెంట్స్ ఇలా యూటిలైజ్ చేయడం మీకు వచ్చేస్తే ఎంత పెద్ద సినారియోస్ వచ్చినా మీరు వాటిని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు, అది పెద్ద ప్రాబ్లం ఉండదు. అందరు చేసే మిస్టేక్ ఏంటంటే ఒక సినారియో ప్రాక్టీస్ చేయగానే అలా ఆ సినారియోలో మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ రియల్ టైంలో అలా రావు కదా. రియల్ టైం ఎలా ఉంటుంది, ఒక సినారియో వచ్చిందంటే మళ్ళీ ఆ సినారియో రావచ్చు రాకపోవచ్చు, డిఫరెంట్ అదర్ సినారియో రావచ్చు. లైక్ ఇంతకుముందుకు మనం ఫోన్ నెంబర్ ఫీల్డ్ చెక్ చేసాం, నెక్స్ట్ మీరు ఫర్దర్గా వెళ్ళి మీ వాళ్ళు ఏమన్నారంటే లీడ్ ఆబ్జెక్ట్ మీద వేరే ఏదో ఒక ఫీల్డ్ యూజ్ చేసి ఆ ఫీల్డ్ మీద డూప్లికేట్ రూల్ చెక్ చేయమన్నారు. అప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ కదా, డేటా ఫెచ్ చేయాలి స్టెప్ 1లో, అండ్ దెన్ లూప్ చెక్ చేయాలి, అండ్ దెన్ డిసిషన్ చెక్ చేయాలి, అండ్ దెన్ ఎర్రర్ యాడ్ చేయాలి. బట్ డిఫరెన్స్ ఏంటి, చెక్ చేసే ఫీల్డ్ వాల్యూ, చెక్ చేసే ఆబ్జెక్ట్ డిఫరెంట్, కాంపోనెంట్స్ మాత్రం సిమిలర్గానే ఉంటాయి. సో ఇవి మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఈజీ అవుతుంది. నాట్ ఓన్లీ ఇన్ ద ఫ్లోస్, ఈవెన్ అపెక్స్ ట్రిగ్గర్స్లో కూడా అలానే ఉంటుంది. సో అది ఐడెంటిఫై చేయాలి అంటే మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోస్ రిలేటెడ్ టాస్క్లు కూడా నేను షేర్ చేస్తాను, ఇవాళ అండ్ రేపు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ ఒకవేళ రేపు కూడా నేను ఫ్రీ ఉంటే మళ్ళీ కనెక్ట్ అవుదాం. రేపు ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోస్ చేద్దాం. ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోస్ కొంచెం టైం ఎక్కువ పడుద్ది, మేబీ ఒక టూ డేస్ వరకు పడుతుంది, లైక్ అరౌండ్ 2.5 hours ఆర్ 3 hours వరకు పడుద్ది. సో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ మనం 1 day 2 days అని డిసైడ్ చేసుకొని అది కూడా నేర్చేసుకుందాం, సరిపోతుంది. క్లియర్? హలో బ్రో, నీ వాయిస్ వినిపిస్తుంది? హలో, బ్రేక్ అవుతాను. ప్రవీణ్ బ్రో, బ్రేక్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గానే ఉంది. అస్సలు వినపడలేదు.